అన్ను బెడ్షీట్ ఎక్కడ ఉంది? వాళ్ళ అమ్మ నాన్న పైన కప్పేసి నిద్రపోయారా అనుకుంటాడు. జోసెఫ్ ఎవరైనా చూసేస్తారు. రోడ్లో వెళ్ళి ఎవరైనా లోపలికి వచ్చి చూస్తాడేమో. సరేనా కుమార్, దీని ఈ చేయి సీట్ హ్యాండిల్ పై పెట్టు. రవి, నువ్వు ఆ చేయి పట్టుకో. దీనికి సిగం వచ్చింది. రై, సిగం రాలేదురా, అది ఫిట్స్. ఒక నిమిషం ఉండండి. వదులు. మైకమైందా? ఇప్పుడు చెప్పింది సిగమా? రై, మీరు వెనక సీటుకి వెళ్ళండి, నా పని అయ్యాక పిలుస్తాను. ఆ పిల్ల అమ్మా నాన్న వేసుకున్న నగలన్నీ తీసుకుని నువ్వు ఇంటికి పో. రేపు వచ్చేటప్పుడు నీతో నీ సంకల సామిని తీసుకురా. ఒక పెళ్ళుందని చెప్పు, వెంటనే వస్తాను. సరే సంకల స్వామి త్వరగా కానీ ఇతను వెయిటింగ్. అయ్యా అయ్యా, క్షమించండి అయ్యా. స్వామి శరణం, క్షమించండి అయ్యా. ఒక చెడ్డ కళ, ఒక చిన్న పిల్ల యాక్సిడెంట్ అయ్యి అమ్మా నాన్నతో సహాయం అడుగుతుంది. వింత ఏంటంటే 6 సహాయం చేయడానికి వచ్చారు. వాళ్ళ అమ్మా నాన్నని చంపే ఆ పిల్లని పాడు చేశారు. ఆ పిల్ల కోపం వచ్చి శాపమిస్తుంది. నా వల్ల అవ్వట్లేదు, ప్రపంచం అంతా వినిపిస్తుంది. అయ్యా సరేనండి అయ్యా. తిన్నారా? లేదు. ఇదిగోండి అయ్యా. వద్దు, రేపివ్వు. అయ్యా నేను రేపు రానయ్యా. వద్దు, నేను రేపు తీసుకుంటాను. అయ్యా నాది ఈ ఊరే కాదు, నేను మళ్ళీ తిరిగి రాను. వద్దు, రేపు తీసుకుంటాను. చెప్తే అర్థం చేసుకోరే. అయ్యా డబ్బులు ఇవ్వు. అయ్యా నిన్న మీరు చెప్పారు కదా, కళ్ళలో ఆ అమ్మాయి, ఆ 6. నేను నిద్రపోయేటప్పుడు ఇది నా కళ్ళు వచ్చింది అయ్యా. ఆ అమ్మాయి సహాయం కోసం నించున్నప్పుడు ముందు ఒక ఆటో వచ్చిందయ్యా. ఆ ఆటో లోపల మా నాన్న ఉండేనయ్యా. తన సహాయం చెయ్యకుండా ఆటో వెళ్ళిపోయిన తర్వాత ఒక వ్యాన్ వచ్చిందయ్యా. ఆ వ్యాన్లో ఒక 6 ఉండేనయ్యా. ఆ 6లో ఒక్కడు మాత్రం మంచోడయ్యా. వాడితో ఏదో ఒక పాట పాడారయ్యా. అది నా చెవిలో ఇంకా వినిపిస్తూనే ఉండయ్యా. ఆ అన్ని విషయాల్ని నేను దగ్గరుండి చూసినట్టు అనిపిస్తుందయ్యా. ఇది కలనా లేదంటే నిజంగా జరిగిన విషయమయ్యా? పాట ఎవరు పాడారు? అతని పేరు అన్బు కదా? అవునండి అయ్యా. మీకెలా తెలుసయ్యా? సరే, కళ్ళలో నేను కనపడలేదు కదా? అవునయ్యా, లేదయ్యా. ఆ రాత్రి నేను జోసఫ్ మాట విని గుడిలో కలశం తీయడానికి వెళ్ళాను. కానీ మరో రోజు నేను కూడా వెళ్ళి ఆ పిల్లని ముట్టుకున్నందుకు నా చెడ్డ సమయమో ఏమో, ఏ రోజు దాకా ఏ కేసులో దొరకలేదు, ఇందులో దొరకాను. నేను జైల్లో ఉన్నప్పుడు నా తమ్ముడు గ్యాంగ్ తో గొడవపడి చనిపోయాడు. అవును, మల్లికాని అన్బుని అరెస్ట్ చేశారు కదా? అవునయ్యా. అవునయ్యా. వాళ్ళు స్టేట్మెంట్ ఇచ్చినందువల్ల నన్ను అరెస్ట్ చేశారు. నాకు హార్ట్ ప్రాబ్లం ఉన్నందువల్ల మరణ శిక్ష లేదు, 22 ఏండ్లు జీవితకాలం శిక్ష. మొన్ననే బయటికి వచ్చాను. అయ్యా, ఇదంతా నిజంగా జరిగిందా లేదంటే ఇదంతా కలనా? ఏం అర్థం కావట్లేదు, తల తిరిగిపోతుంది. ఏదైనా చెప్పండి అయ్యా. ఎట్రా ఏయ్, నువ్వే ఆ తెల్ల డ్రెస్ తెల్ల హెల్మెట్ ఓడివా? ఎట్రా బ్యాగ్ చెక్ చేయవయ్యా. బ్యాగ్ ఇవ్వండి. అయ్యా అదిలేం లేదయ్యా. బాగా చెక్ చేయవయ్యా. ఏం వెళ్తున్నారయ్యా? తెల్ల డ్రెస్ ఎక్కడా? బైక్ ఎక్కడ వదిలావు? ఏముంటున్నారని నాకు నిజంగా అర్థం అవ్వట్లేదయ్యా. ఎవరయ్యా నువ్వు? నేను స్కూల్లో మ్యూజిక్ టీచర్నయ్యా. ఇక్కడేం చేస్తున్నావు? అయ్యా నేను నిన్న ఇటు నుంచి వెళ్తున్నప్పుడు ఆ పెద్దయిన కాలు తొక్కేశానయ్యా. వెంటనే నేను క్షమాపణ అడిగానయ్యా. తమ్ముడు, క్షమాపణ అడగొద్దు, నేను ఒక చెడ్డ కల కన్నాను, మంచిది మీరు నా కాలు తొక్కి లేపేశారు అలా అని చెప్పారయ్యా. ఇవాళ నిద్రపోయినప్పుడు అదే కళ నాకొచ్చిందయ్యా. అదే కలనా నేను నిజంగా జరిగిన విషయమా అని అతని దగ్గర అడగడానికి వచ్చానయ్యా. దగ్గర? ఇతని దగ్గరే. అయ్యా ఇక్కడే ఉన్నారయ్యా. మీరు కూడా చూసారు కదా, ఇక్కడే ఉన్నానయ్యా. చెప్పండి అయ్యా, చెప్పండి.
ఏయ్, అయ్యా మెడలో అయ్యా, ఉన్నది తీరా. ఇక్కడే అయ్యా ఇక్కడే అయ్యా మెడలు వేసుకుంది తీయమంటే అయ్యా, మాల రేయ్ తీసేరా. లేదయ్యా గురుస్వామిని అడగాలి. రేయ్ తీయరా. లేదనయ్యా ఇది గురుస్వామికి చెప్పిన తర్వాత తీయాలి. తీయమంటున్నాను కదా, తీరా. పిచ్చివాడిలాగా స్వామి వేషం వేసుకొని నువ్వు అయ్యా ఇక్కడే ఇకపై ఉన్నా. నేను ఈ ఏరియాలో నిన్ను చూశానంటే కేసేసి లోపల తోసేస్తాను. ఇక్కడే అయ్యా. ఓ, ఏమయ్యా సార్ ఈ తెల్ల డ్రెస్ తెల్ల హెల్మెట్ ఇదంతా ఈ ఏరియా ప్రజలు మన పోలీసుల మీద కోపం వల్ల బయట పెట్టిన పుకారులని ఇన్స్పెక్టర్ ఇంటి దాకెళ్ళి చెప్పు. సరే సార్. వీళ్ళ మధ్యలో అయ్యే గొడవల వల్ల కొట్టుకొని సచ్చి పోలీసు వాళ్ళు ఎన్కౌంటర్ కాంట్రాక్ట్ కిల్లింగ్లు చేస్తున్నారని అబద్ధం చెప్తున్నారు. ఇన్స్పెక్టర్ సరే, సార్. అర్థమయ్యేలా చెప్పు. తర్వాత అలాగే స్టేషన్ కి వెళ్ళు, నేను సరే, ప్రొద్దున వస్తాను. ఆ. ఈ ఏరియాలో 100 ఇండ్లో రేషన్ కార్డులు తీసి ఎంక్వైరీ చేశారంటే 20 రోజులు జైలుకి వెళ్ళు. ఏమైంది? దేవుడు నీ మెడలో నుండి వెళ్ళిపోయాడా? ఏరియా వాళ్ళకు పోలీస్ అంటే అస్సలు పడదు. అందుకే ఇటువంటి పుకార్లు బయట పెడుతుంటారు. సత్యముందు పువ్వుల గురించి ఆలోచిస్తే కీటకం అవుతావు, ఆడ శరీరం గురించి ఆలోచిస్తే కొజ్జవుతావు. చూసి చావు. ఎవడ్రా వీడు? ఏంట్రా? ఇతను ఇతను ఎవరు? పాత జోసెఫ్ గ్యాంగ్ కి చెందినవాడే. ఏ నీకు తెలిసిన అతను? ఇతను 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 ఎలా చనిపోయారు? పోలీసులు అతన్ని జైల్లో నుంచి రిలీజ్ చేసినట్టు నాటకం ఆడి చంపేశారు. ఆయన ఎవరో తెలియదు కదా, మరి ఏంటి నీకు ఇతను ఎప్పుడు చనిపోయారు? కనపడట్లేదా? పోస్టర్ లో ఉంది కదా, మొన్న చనిపోయారు. అవునునా? ఏమా సౌండే? అవును. అద్దం తెంపరా, వేరే ఎవడలాగున్నాడు? కాదనా, అది వాడే. కన్ఫర్మ్ వాడే. కన్ఫర్మ్ గా వాడేనా? అవును, వాడే వస్తున్నాడు. అన్నా వెళ్దామా? నేను వాడి గొంతుకొస్తాను, నువ్వు కడుపుకొస్తాయి. పద. సరేనా, రండి. ఎవరు మీరు? వాడిని గొంతుకొస్తాను. అయిపోయింది. ప్రవీణ్, నాన్న చాలా రోజులుగా నిద్రపోలేదు. లోపలికెళ్ళి తలుపేసుకుని మెడలు దాడి కట్టుకుని ఉయ్యాలాడతాను. వచ్చి తలుపు కొట్టి నాన్నని డిస్టర్బ్ చెయ్యొద్దు, సరేనా? ఒకవేళ నీకు బోరు కొడితే ఈ బొమ్మతో ఆడుకో. తలుపు మాత్రం కొట్టొద్దు, సరేనా? సరే, నాన్న నీ దగ్గర ఒక ప్రాబ్లం చెప్తాను కదా, చెప్పు. ప్రకృతి తనంతలోనే సంతులనం చేసుకుంటుంది. నానా, అమ్మ వచ్చేస్తుంది, భయపడకు. ఒక్క నిమిషం ఉండండి. ఇప్పుడు ఫోకస్ మేడం. ఇప్పుడు వెళ్దామా? నమస్తే. ఈ వీడియో షూట్ చేస్తున్న సోదరికి 2 కళ్ళు కనపడవు. ఇది నేను చెప్పే తీరాలి. సారీ మేడం. పర్లేదు. కొన్నేండ్ల క్రితం ఒక బైక్ యాక్సిడెంట్లో నా ప్రాణం పోయింది. పోస్ట్ మార్టం చేయడానికి కొంచెం సేపు ముందే నాకు మెలకొచ్చింది. నా ప్రాణం ఎందుకు పోవాలి, తర్వాత నాకెందుకు ప్రాణం రావాలి, దీనికేదో ఒక కారణం ఉంటుంది. అదేం కారణం తెలియట్లేదు. దీని గురించి ఆలోచించే ఈ అమానుష పరిశోధనలో దిగాను. ఈ అమానుష పరిశోధనలో దిగినప్పుడే ఈ సోదరిని మరియు తన నాన్నగారిని కలిసే భాగ్యం ఎలాగో నాకు దొరికింది. ఈ పరిశోధన చేసినందువల్ల నేను కనిపెట్టింది ఒక్కటే: ప్రకృతి తనంతలో తానే సంతులనం చేసుకుంటుంది. అంటే ప్రకృతి ఎలా మనుషుల ప్రాణాలని కంట్రోల్ చేస్తుందనే విషయాన్ని నేను కనిపెట్టాను. ఆ సూత్రం ఏంటంటే ఎడమ పక్కని కుడి పక్కని సంతులనం చేయాలి. LHS
ఈక్వల్ టు RHS. ఎక్కడో విన్నట్టుంది కదా? అదేనండి, చిన్న వయసులో గణిత పాఠంలో చదువుంటామే, ప్రూవ్ LHS ఈక్వల్ టు RHS అని. ఇందులో ఈ LHS ఏంటంటే ఒక ఆత్మ యొక్క పూర్వజన్మ పాప పుణ్య శాపాల లెక్క. అలాగే RHS ఏంటంటే ఆ ఆత్మ జన్మించే కుటుంబం సంపాదించి పెట్టిన పాప పుణ్య శాప లెక్కలు. ఈ రెండు సంతులనం చేస్తేనే ఒక ఆత్మ ప్రాణంతో శరీరంతో ఇక్కడ పుట్టొచ్చు. ఇప్పుడు మనం చూడబోయేది RHS అనే కొన్ని కుటుంబాల 3 తరాల యొక్క పాప పుణ్య శాప లెక్కలు. ఈ 3 తరాలు వెవ్వేరు కాలచక్రాలు ఉన్నందువల్ల ఆ పరిస్థితుల్లో శైలి ఉపయోగాలు మాత్రం చూసుకొని నేను చాలా అక్యురేట్ గా చెప్పలేను, కానీ ఈ సిద్ధాంతాన్ని నేను సంతులనం చేయగలను. మనం చూడబోయేది మొదటి తరం సంపాదించబోయే స్త్రీ శాపం మరియు ప్రేత శాపం. జోసెఫ్, వెళ్ళి పిలుచుకురా సార్. హెల్ప్ చేయొచ్చు కదా సార్. యో నీకు అర్థం అవుతుందా? అవట్లేదా? వాడు బాగా తాగొచ్చి యాక్సిడెంట్ చేశాడు, వాడికి జాలి చూపిస్తావు? హాస్పిటల్కి వెళ్ళాలి సార్, ప్లీజ్ సార్. ఏం లేదు సార్, కూర్చోండి. హాస్పిటల్కి వెళ్తున్నాము, మీరు టెన్షన్ అవ్వకండి, కూర్చోండి. మల్లిక, నువ్వు వాళ్ళకి నీళ్ళు ఇవ్వు. ఈ నీళ్లు కాదు, తీర్థం నీళ్లు. ఏం లేదు సార్, మీరు టెన్షన్ అవ్వకండి, ఏం లేదు. రే కుమార్, ఆ నీళ్ళు ఇస్తున్నారా? ఏం లేదు, మీరు నీళ్ళు తాగండి, మీరు నీళ్ళు తాగండి సార్, టెన్షన్ అవ్వకండి. రవి, జోసఫ్ మొదలెట్టాడు. ఎదుగోమ్మా నీళ్ళు. ముందు నా బిడ్డకి ఇవ్వండి. ముందు నువ్వు తాగమ్మా, ముందు నువ్వు నీళ్ళు తాగు. నీళ్ళు తాగమ్మా, నీకే దెబ్బలు తగిలాయి, నువ్వు తాగు. తాగండి, తాగు. తాగమ్మా, తాగు. సార్ ఏం కాలేదు, ఏం కాలేదు, కూర్చోండి, కూర్చోండి. మల్లిక, జోసెఫ్, దేవుడు వచ్చిందే ఏమో. ఏం శిగం కాదు, తనకు ఫిట్స్ వచ్చింది, నువ్వేం టెన్షన్ అవ్వకు, సరిగైపోతుంది. ఎంతైనా ఒక అమ్మాయి సార్, అర్ధరాత్రులు నడు రోడ్లో. ఏంటయ్యా పాపం? నేను చూడు నీ పాపమ్మా, నువ్వు బండి నడిపించయ్యా. ఆ పాపం నాకు కూడా వస్తుంది సార్. నీ పాపాను కూడా నేను తీసుకుంటానులే, నువ్వు బండి నడిపించయ్యా. రేయ్, మీ ఇద్దరిది ఒక్కొక్క రౌండ్ అయింది కదా, వెనకాల విసిరేయండి. జోసఫ్, అయిపోయింది కదా, చంపేద్దామా? రేయ్, అనుభవించాలిరా. జోసఫ్, ఏంట్రా? పోలీస్. సార్ నమస్తే సార్. సార్ ఏం చేస్తున్నారా మీరు? సార్ ఫ్యామిలీతో పాటు టూర్కి వెళ్తున్నాం సార్. సార్ నేను కిటికీ నుంచి చూసాను ఏం చేస్తున్నారని. సార్ ఊరికే ఫ్రెండ్స్ తో ఊరికే సరదాగా. అమ్మాయి ఉందా సార్? ఆ అమ్మాయి ఉందా? అవును సార్. సరే డబ్బులు ఇవ్వు. ఇంకా తీయే. ఇంతే ఉంది. చూసి సార్. వేరెవరైనా ఆఫీసర్ రౌండ్స్ వస్తే ఓకే సార్, సరే సార్. ఓకే. ఏంటి అన్బు, మాట్లాడాలని రమ్మన్నావంట? ఏంటి విషయం? అది కాదు జోసఫ్, ఆ అమ్మాయి 9 నెలలుగా ఇక్కడ ఉంది, పైగా కడుపుతో ఉంది. దానికి నా పిల్లం కూడా ఇంట్లో కడుపుతో ఉంది జోసఫ్. ఆ అమ్మాయిని ఏదో మంచి హాస్పిటల్లో అడ్మిట్ చేద్దాం, చూడ్డానికి పాపంగా ఉంది. ఏంటి మనం అనాథాశ్రమం నడుపుతున్నామా పిల్లల్ని కని పెంచడానికి? నువ్వు వేరే మొహం, ఎవరు పోలిక, నీదో నాదో అని అనుమానించుతారు తెలుసా? నువ్వు మంచోడివి, నువ్వేం చేయలేదు, నిన్ననట్లేదు. సరే ఇప్పుడే గుర్తొచ్చింది. అరే కుమార్, నువ్వు ఇటు కూర్చో. సంకెల స్వామి జోసఫ్ సహాయంతో గుడి కలసాన్ని దొంగతనం చేస్తున్నాడని పోలీస్కి లెటర్ రాస్తావని చెప్పావంట. లేదు జోసఫ్. మీ అన్నయ్యను జామీన్లో తీయకపోతే అలా లెటర్ రాస్తానని చెప్పావంట. రేయ్, అక్కడేంట్రా లుక్? మల్లికాని చూస్తున్నావా? మల్లిక, జోసఫ్, నువ్వు బయటికెళ్ళు, బయటికెళ్ళు. తను అంతా చెప్పేసింది. రే రవి, జోసఫ్, వీణ్ణి ఏసి. అన్నా అన్నా, లేదన్నా అన్నా, అన్బన్నా, రవి. రేయ్, ఇంకేంట్రా చూస్తున్నావు? వేసేరా. అన్నా అన్నా, నన్ను కాపాడు. అనుభవం, నువ్వు ఇందులో దూరకు. అన్నా వద్దన్నా, నన్ను వదిలే. ఇలాంటి విషక్రమలను వదిలేయొద్దు, మనకే సమస్య అవుతుంది తెలుసా? అన్నా నువ్వన్నా చెప్పన్నా. జోసఫ్ వద్దు జోసఫ్. నన్ను క్షమించు. రేయ్, అన్నా అన్నా, జోసఫ్, వద్దన్నా. మీ అన్న ఎంతో మంచోడు జోసఫ్, నన్ను నువ్వు ఎందుకు వదిలేయ్. ఇలా ఉన్నావు? అన్బన్నా. హ, నా అన్న ఒక కన్యాస్త్రీని కడుపు చేశాడు. ఇది తెలిసి వాళ్ళిద్దరిని చర్చ్ నుండి కొట్టి తరిమేశారు. ఇదే పని
వాడు ఇంకొక చర్చికి వెళ్ళి చేస్తాడు. రే వాడిని నాతో కంపేర్ చేయకరా. రే రవి, జోసఫ్ దా అమ్మాయి వేరే, అప్పుడప్పుడు దేవుడు వస్తుంది, దాన్ని చూస్తే నాకు భయంగా ఉంది జోసఫ్. నేను ఊరికి వెళ్ళిపోతాను జోసఫ్. ఊర్లో నా పెళ్ళాము గుడిలో పని చేస్తుంది, నేను కూడా అక్కడ పనిచేసి చేసిన పాపానికి పుణ్యం వెతుకుతాను జోసఫ్. ఓ పుణ్యం వెతుకుంటావా? వదిలేనా అన్న, వద్దన్నా అన్న, సరే వదిలేనా, నిన్నేసేయ్. క్షమించన్నా, నిన్ను వదిలేస్తాను. రేయ్, నిన్ను వదిలేదే లేదు, ఎంత బతిమలాడినా నిన్ను వదిలేదే లేదు. అన్న క్షమించ అన్న. రేయ్, జోసఫ్, నిన్నేసేయరా. జోసఫ్. రేయ్, ఏసేయరా. నువ్వన్నా చెప్పరవి, నువ్వన్నా చెప్పరవి అన్నా. మల్లిక ఒక నిమిషం. అన్బు ఏదైనా పాట పాడరా. మూడ్ లేదు. రే పాడరా. మూడ్ లేదు జోసఫ్. మల్లిక టైం అయింది, నువ్వు వెళ్ళి రవి వాడిని వేసేసాడని ఒకసారి చూడు. నువ్వేం చేస్తావంటే రవిని వేసే. ఏంట్రా? ఎందుకు? వాడు మంచోడిగా బయటికి వెళ్తానంటున్నాడు. బయటికి వెళ్ళి ఏదైనా వాగితే మనకే సమస్య. వేసేయి. సరే ఆ పిల్ల అమ్మ నాన్నని పాతి పెట్టాం కదా, ఈ చెట్ట ఆ చెట్ట తెలీదు జోసఫ్. రేయ్ నువ్వే పాతి పెట్టావు కదా. నాకు గుర్తులేదు. ఎందుకురా టెన్షన్ అవుతావు? నేను ఎందుకు టెన్షన్ అవుతా? కోపమారా? లే జోసఫ్. రే ఇప్పుడు కోపం వస్తుంది కదా. వారు ఇద్దరు చనిపోయారు. ఏంటి ఇద్దరా? అన్బు నువ్వెందుకు టెన్షన్ అవుతావు? రవి ప్రాణాలతో వచ్చున్నా నీ చేతులతో చంపిండేవాణ్ణి. పని తక్కువైందనుకో. మల్లిక నువ్వేం చేస్తావు? ఆ పిల్లని గొంతు పిసికి చంపే. తాను వేరే కడుపుతో ఉంది, అందుకే నువ్వు ఆ పిల్లని చంపేసే. వాళ్ళ అమ్మ నేను చెప్తున్నాను కదా, మళ్ళీ చెయ్యి పో. అన్బు నువ్వు ఊరుకో. అన్బు మల్లిక నేను చెప్పింది చెయ్యి. పో పోమంటున్నానా? అసలు ఏం చేసావన్బు? అన్బు నీకు కవల బిడ్డలు పుట్టారు. విషయం అది కాదు అన్బు. మన దగ్గర ఉన్న ఆ పిల్లని హాస్పిటల్లో అడ్మిట్ చేసుకోలేదు. అక్కడ చాలా పోలీసులు ఉండే, అందుకే ఆ పిల్లను తీసుకొచ్చేస్తాను అన్బు. పోలీస్ నా వెనక వచ్చారనిపిస్తుంది. బస్టాండ్ లేడీస్ టాయిలెట్ లో దాచుకున్నాను. భయపడి ఆ పిల్లని బస్టాండ్ లోనే వదిలేశాను. ఇప్పుడు కూడా పోలీస్ నా వెనకనే వచ్చారని నాకు చాలా భయంగా ఉంది. ఏంటంబ ఏదైనా చెప్పాలా? నా సొంత జీవిత కథ వినండి జైలర్ అయ్యా. నేను స్నేహం కోసం హత్య చేసిన పాపినయ్యా. నా పిల్ల మొహం చూసి ఎన్నాళ్ళయిందయ్యా. నా బిడ్డల మొహం ఒక్కసారి చూడాలయ్యా. నేను పుట్టింది పెరిగిందంతా గ్రామంలో. మగ వక్ర బుద్ధి కొంచెం కూడా నాలెడ్జ్ లేదు. దొంగతనం హత్య గొడవ చేశానయ్యా. గంజా మందు బీడి అన్నీ కొట్టానయ్యా. ఇద్దరు అమ్మాయిలని కన్నా వాళ్ళ నడు వీధిలో వదిలా. నా పెళ్ళాం చాలా పాపం, అది నా మనసు దుఃఖం. గుండు కొట్టి చెవులు కొట్టి పేరు పెట్టలేదు. నా బిడ్డలతో కాసేపు కూడా మాట్లాడలేదు. ఊరి శిక్షను జీవిత శిక్షగా మార్చుండొచ్చు. నేను చేసిన పాపానికి బ్రతికి పుణ్యం వెతికిండొచ్చు. ఊరికేనా చెప్పి పెట్టారు పెద్దవాళ్ళు, చేసిన పాపాలన్నీ 3 తరాలుగా కొనసాగుతాయని. వెళ్దామయ్యా. వాడాన్ పంచి పట్టుకోండి.
లూస్ ఉందా? వాడాన్ లివర్ లాగు. సార్ సార్ నా పిల్లల్ని ఇంకో పెళ్లి చేసుకోమనండి సార్. నా బిడ్డలకి నా గురించి తెలియనివ్వకండి సార్. ఫాదర్ ఫాదర్ బి బ్లాక్ పైన నల్ల డ్రెస్ వేసుకొని ఒక అబ్బాయి దూకనికి చూశాడు ఫాదర్. నా కళ్ళతో చూశాను ఫాదర్. వీడు చెప్పిన అదే టైంకి నేను కూడా చూసాను ఫాదర్. ఆ బిల్డింగ్ పైన సి బ్లాక్ లో వైట్ డ్రెస్ వేసుకొని దూకడానికి పోయాడు ఫాదర్. చాలా భయంగా ఉంది ఫాదర్. సరే ఫాదర్ రండమ్మా. చెక్కపడిన రాతలు, చెక్కపడిన రాతలు, చెక్కపడిన రాతలు. పర్లేదే, చాలా బాగా డ్రాయింగ్ చేస్తున్నాడు. అవును, ఈ అబ్బాయితో ప్రాబ్లం అన్నారే, ఇక్కడ ఎందుకు ఉంచారు? వేరేదో హాస్టల్కి పంపించొచ్చే. మీకే తెలుసు, మనం పిల్లల్ని రైల్వే స్టేషన్ నుంచి తెచ్చాము, బస్టాండ్లో నుంచి తెచ్చాము. మనం ఆశ్రమం తలుపులోనే పిల్లల్ని వదిలి వెళ్లారు. కాని వీడిని చూసండి, పబ్లిక్ టాయిలెట్లో. అందువల్ల ఏమో వీడి మీద నాకు చాలా అఫెక్షన్ ఉంది. వీడిని బాగా పెంచాలనుకున్నాను, కొంచెం ఎక్కువ అక్కర తీసుకున్నాను. కానీ ఇది మనం ఆశ్రమం పిల్లలు తప్పుగా అర్థం చేసుకున్నారు. అందరూ వీడిని టీస్ చేస్తారు. చర్చ్కే ప్రే చేయడానికి వెళ్ళినప్పుడు జీసస్ వచ్చి పుట్టినప్పుడు నక్షత్ర అన్నీ వచ్చాయి, రాజులు అందరూ వచ్చి చూశారు. కాని నువ్వు టాయిలెట్లో పుట్టావు. సైతాన్ అలా పుడతాడు, లూసిఫర్ అని దేవుడు అని వాడితో చెప్పారంట. వీడు కూడా నాకు జీసస్ ఏమొద్దు, నేను సైతాన్ లాగానే ఉంటాను, లూసిఫరే నా దేవుడని చెప్తున్నాడు. ఈ సమయంలోనే ఆశ్రమంలో బిల్డింగ్లో పైన నల్ల డ్రెస్ వేసుకొని వీడి సైజులో ఒక రూపం వాళ్లకు కనిపిస్తుందని మనం సెక్యూరిటీ అందరూ చెప్తారు. నేను చాలా షాక్ అయ్యాను, అందుకే నిన్ను రమ్మన్నాను. సరే, ఆ అమ్మాయికి దేవుడు పట్టుకుంది కదా, ఆ అమ్మాయిని రమ్మంటారా? లేదు, ఆమెని పని నుంచి తీసేస్తాను. లేదు, ట్రీట్మెంట్ కన్నా మన హాస్పిటల్కి రమ్మనొచ్చు కదా. వాడితో చాలా అఫెక్షన్ గా ఉంటుందన్నారు కదా. పని వదిలేసే మరో రోజే ఆ అమ్మాయి 19 టాయిలెట్లో సూసైడ్ చేసుకున్నారు. ఆ అమ్మాయి చనిపోయిన తర్వాత అందరూ వీడు సైజులో తెల్ల రూపాన్ని చూసాని చెప్తారు. వీణడుకుతే నేనే కలియుగ దేవమని చెప్తున్నాడు. మానవ కుక్కల్లారా, మీ అందరికీ పిచ్చెక్కి గొడవపడి చనిపోతారు, రోడ్డు ప్రమాదంలో దారుణంగా చస్తారు. నిజంగా నిన్ను కూడా టీచర్ తెల్లగా ఏదో చూసారంట, సెక్యూరిటీ నల్లగా చూసారంట అదే సమయంలో. ఇది ఏంటో నాకు అర్థం అవట్లేదు, అందుకే నిన్ను రమ్మన్నాను. అది ఏంటంటే, మనిషి మెదడులో టెంపరల్ లోబ్లో దేవుడికని ఒక స్థలం ఉంది. ఆ పార్ట్లో ఒక ఫిట్స్ వస్తే, ఆ రోగం వస్తే ఇలాగో నేనే దేవుడు, నేనే సాతాన్ అలాగే చెప్తాడు. మీరు అని హాస్పిటల్కి పంపించండి, నేను సరి చేస్తాను. సరే, నేను వస్తాను, ఆటో వెయిటింగ్ ఉంది. ఎందుకు కార్యమైంది? అయ్యో, 2-3 యాక్సిడెంట్లే చేశాను. నా ఇంట్లో ఒక ఆటో డ్రైవర్ టెనెంట్ ఉంటాడు, వాడి ఆటోలోనే రెగ్యులర్ గా వస్తాను. సరే, నేను వస్తాను. మీరు కూర్చోండి, పర్లేదు. ఫాదర్, మీ ఫ్రెండ్ వాళ్ళ ఆటో ఇన్స్పెక్టర్ జీప్ తో బ్రిడ్జ్ పైన యాక్సిడెంట్ అయి కింద పడిపోయింది. ఫాదర్, ఇప్పుడు యాక్సిడెంట్ అయింది కదా ఆటోకి జీప్ కి, అందులో 3 చనిపోయారు. అరే, ఏముంటును రావురా? రెండో తరాన్ని కూడా వదిలిపెట్టవు. స్త్రీ శాపం, ప్రేత శాపం. ఏంటయ్యా ఇది? బాకీ డోస్ ఏది? ఎక్కడ? ఫాదర్, డోస్ మొత్తం కలిపేశాను. చచ్చిపోతాడయ్యా. నన్ను నమ్ముకొని ఇద్దరున్నారు, కొంచెం జరుగు. నన్ను నమ్ముకొని ఇద్దరున్నారు.
ఎవరయ్యా? నేను చచ్చిపోవద్దు. ఎవరు? నన్ను నమ్మి ఇద్దరు ఉన్నారు. ఎవరు? నేను చనిపోవద్దు. ఆ. చెప్పండి ఎవరు? చెప్పు, ఆ ఇద్దరు ఎవరు? వాళ్ళ ఏడవకుండా చెప్పు. నేను గర్భంలోనే వాళ్ళను తిని పుట్టానంట. అందుకే వాళ్ళు నా జీవితాన్ని తింటున్నారు. చాయ్ మేరా. ఒక చెడ్డోడు ఉన్నాడు. వాడు అన్ని కన్య స్త్రీల జీవితం నాశనం చేయించుతున్నాడు. మంచోడు పౌర్ణమి రోజు తెల్ల డ్రెస్ వేయించి నాతో హత్య చేయించాడు. చెడ్డోడు పక్కన ఊర్లో ఉన్న పాత చర్చిలో ఉన్నాడు. సిమెట్రీలో ఉన్న అన్నిటినీ ఇరగొట్టమంటున్నాడు. ఆడోళ్ళు పాతి పెట్టింది చూసి ఇరగొట్టమంటున్నాడు. ఫాదర్ ఫాదర్ నేను చనిపోయానని నా నాన్న దగ్గర చెప్పండి ఫాదర్. నన్ను నరకానికి లాక్కున్నారు ఫాదర్. ఫాదర్ వాడిని నమ్మి నేను మోసపోయాను. వాడు సైతానని నాకు తెలియదు ఫాదర్. నన్ను కాపాడండి ఫాదర్. వద్దు నాటి రావద్దు, నువ్వు శాపించబడ్డావు. అక్కడున్న అస్థి పంజరాలను తీసుకొని పక్కనున్న బావిలో పడేయమంటున్నాడు. అది ఏంటని చూస్తే జన్మశాపం. డాక్టర్ చెప్పారు నాకు ఈ జన్మానికి ఆశనే ఉండదంట. పిల్లలు కూడా పుట్టనే పుట్టారంట. నాకు పిల్లలు పుట్టాలని ఆశ. ఇప్పుడు నీతో ఎవరైనా మాట్లాడారా? అది చనిపోయింది, కానీ అది నా రూమ్ లోనే ఉంటుంది. అది నా రూమ్ లోనే ఉంటుంది. అది నా అమ్మ అనే నాతో మాట్లాడింది. సార్ నాకు పిల్లలు పుడతారు, కానీ నేను పుట్టిన అదే ఫిబ్రవరి 29 రోజు పుట్టిన పిల్లతోనే నాకు పిల్లలు పుడతారు. చెప్పొద్దు మీతో చెప్పొద్దని చెప్తున్నాడు. సార్ సార్ ఈ క్యాస్ట్ ఆయనకి ఇవ్వు. ఇందులో ఏదో శబ్దం వినిపిస్తుంది, అదేంటో చూడండి. ఆ అబ్బాయిని చనిపోయిన వాళ్ళమ్మ కంట్రోల్ చేస్తుంది. ఇంకా మీకు ఒక బిడ్డ ఉంది కదా? నాకు పిల్లలు లేదు సార్. ఇప్పుడు తన ప్రతికుందా చూడండి. ఎలా ఉన్నావు? ఎక్కడా ఫాదర్, మీ తమ్ముడు గ్యాంగ్ లో ఒకరు కొట్టుకొని చనిపోయారు. నేను మాత్రం ఏం తక్కువ ఫాదర్. మీ తమ్ముడు గ్యాంగ్ లోనే మా అమ్మ కూడా ఉండే, పిచ్చిది. ఊరి శిక్ష కూడా వేశారే ఫాదర్. చెల్లి కడుపులో ఉందని జీవితకాలం జైలు శిక్షని కూడా ఊరి శిక్షగా మార్చారే ఫాదర్. అది కూడా ఇప్పుడే వచ్చింది ఫాదర్. 1 నెల బాగానే ఉన్నింది, సడన్ గా సూసైడ్ చేసుకుంది అన్నారు. నేను నమ్మలేకపోయాను ఫాదర్. చుట్టుపక్కన అడిగాను ఫాదర్. ఏదో ఒక ఇంట్లో తెల్లగా ఒక రూపం తెల్ల డ్రెస్ వేసుకుని వచ్చిందే చెప్పారు ఫాదర్. కానీ పొద్దున చూస్తే అమ్మ ఉరేసుకుని చనిపోయింది ఫాదర్. ఆ రోజు చెల్లి మాత్రం ఎక్కడ ఎలాగుండా ఉంటే అమ్మని కాపాడుండొచ్చు ఫాదర్. అది ఏం పని ఫాదర్, మంచి పని చేస్తున్నాం. అమ్మ చేసిన పనియే ఫాదర్. అమ్మ గుడిలో తీర్థంలో సైనైడ్ కలిపింది. నగలు దొంగలించడానికి మేము మాత్రలు ఇస్తున్నాము, అబార్షన్ టాబ్లెట్ అని చెప్పి. మీరేదో కుర్రలను పంపించి నన్ను రమ్మన్నారంట కదా ఫాదర్. ఏం విషయం ఫాదర్? ఏమైంది ఫాదర్? ఫాదర్ 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 ఏమైంది ఫాదర్? ఈ ఆశ్రమంలో చిన్నప్పటి నుంచి వాడిని ఎత్తుకొని పెంచాను. ఎంతో మంది క్రిస్టియన్ అమ్మాయిలు లవ్ చేసి వాళ్ళ జీవితాన్ని పాడు చేశాడు. అందువల్ల ఎన్ని కేసులయ్యాయి. నా ఇన్ఫ్లుయెన్స్ యూజ్ చేసి
వాని అన్ని కేసుల నుంచి బయటకు తీసుకొచ్చాను. చివరికి వాడు నా బిడ్డనే చెప్పేశాడు. ఫాదర్ మీకు బిడ్డ ఉందా? ఉంది. ఇప్పుడు దాని గురించి మాట్లాడదాం అనవసరం. దాని గురించి అడగాకు. వాడు నాశనం అవ్వాలి. దానికి నువ్వు నాకు సహాయం చెప్పండి ఫాదర్, వాడిని మర్డర్ చేద్దామా? మర్డర్ వద్దు. నేను నాకు ఒక్క కార్యం చేస్తాను. అది చేస్తే చాలు, వాడి నాశనం అయిపోతాడు. ఫాదర్, ఫిబ్రవరి నెల 29కి వాడు పుట్టినరోజు. అదే డేట్ లో పుట్టిన 2 హిందూ కవల పిల్లలు ఉన్నారు. వాళ్ళు ఒక్క అమ్మాయిని వాడు లవ్ చెప్పిస్తే చాలు, వాడే నాశనం అయిపోతాడు. ఏమంటున్నారు ఫాదర్? డాక్టరు వీనికి పిల్లలు పుట్టడానికి అవకాశమే లేదని చెప్పారు. కానీ వాడేమనుకుంటున్నాడు, వీడు పుట్టిన అదే రోజు పుట్టిన ఒక అమ్మాయితో వీడికి పిల్లలు పుడతారని వీడు నమ్ముతున్నాడు. మా తమ్ముడు గ్యాంగ్ లో ఉన్న అన్బుకి అదే రోజున 2 కవలు ఆడబిడ్డలు పుట్టారు. మనము వాళ్ళు ఒక అమ్మాయిని వీడికి లింక్ చేసి చాలు, తరువాత వాడంతలా వాడే నాశనం అయిపోతాడు. నేను చెప్పేది ఎప్పుడు నీకు ఏం అర్థం కాదు. ఇలా జరిగితే వాడు తనంతలోనే నాశనం అయిపోతాడు. వాడు నుడితే ఒక క్యాసెట్ రికార్డింగ్ చెప్పాడు. మీరేదో చెప్తున్నారు. మీ తమ్ముడు గ్యాంగ్ లోనే ఒక్కడి పిల్లగాడు మాత్రమే సామెగా మారి పుణ్యం వెతుకున్నాడు. నేను మీకు హెల్ప్ చేసి పుణ్యం వెతుకుంటాను ఫాదర్. చాలా థ్యాంక్స్. ఈ రోజు మాకు పెళ్లి రోజు. అలాగా, ఇది నా చెల్లి. మాకు కూడా ఈ రోజు పుట్టినరోజు. బర్త్డే. మీ అమ్మా నాన్న మీతో రాలేదా? అమ్మ నాన్న ఉన్నారు, కానీ మాకు అమ్మ నాన్నగా లేరు. సారీ. పర్లేదు ఆంటీ. చూర్రా. హే, నువ్వేంట్రా ఇక్కడ కూర్చున్నావు? నిన్ను బయటికి పంపించారు కదా, ఇక్కడ వచ్చి కూర్చుంటే వదిలేస్తారా? ఇదేంట్రా ఇది స్టూలు? పైకాండ్లో పుట్టినోడా? వాడే ఒక పిచ్చినా కొడుకు. వాడిక్కడికి పంపిస్తారంట, నన్ను ఇక్కడి నుంచి తీసుకెళ్లాలంట. ఫిబ్రవరి 29కి పుట్టిన అమ్మాయిని నీకు సెట్ చేయాలంట. ఫిబ్రవరి 29? అమ్మాయిలు ఉన్నారా? అలాంటి అమ్మాయిల కోసం నేను చాలా రోజులుగా వెతుకుతున్నాను. నీకు ఆ అమ్మాయి కావాలా? అయితే నేను చెప్పింది చేస్తావా? నేను నా చెల్లి ఒక ప్రాస్టిట్యూషన్ కేసులో ఇరుక్కుపోయాము. నువ్వు ఒక పని చెయ్యి, ఆ కేసులో నువ్వే వెళ్ళి సరెండర్ అయిపో. నిన్ను మేము బయటికి తీసుకొస్తాం. లేట్ అయింది అనుకో, నీకు టాలెంట్ ఉంది, నువ్వే తప్పించుకో. బయటికి వచ్చిన తర్వాతే నీకు ఆ ఫిబ్రవరి 29 అమ్మాయి సెట్ చేస్తాం. ఏమంటావు? ఏంట్రా చూస్తున్నావు? నువ్వు నన్ను చంపేస్తే కూడా ఆ అమ్మాయి గురించి ఏం చెప్పను. అదే ఫాదర్ గారు చెప్పాడు కదా, నీ లోపల 2 ఉన్నారంట. ఒకడు అమ్మాయిని చంపాలని అనుకుంటాడంట, నువ్వు దాంతో పిల్లలు కనాలి అనుకుంటావంట. ఏం కర్మనో, నువ్వు ఏం చేసినా నేను నా చెల్లి నీకు సపోర్ట్ చేస్తాము. ఏమంటావు? మా కేసులో వెళ్ళి సరెండర్ అవుతావా? ముందే వీడు 15 ఏళ్ళు బుక్ అయ్యాడు. ఇప్పుడు ఈ డిస్ట్రిక్ట్ అమ్మాయి కేసులో తప్పకుండా ఇంకా 15 ఏళ్ళు బుక్ అవుతాడు. వీడి బయటికి వచ్చే లోపల 60-70 ఏళ్ళు అయిపోతాడు. కానీ వీడికి హెల్ప్ చేయడానికి ఒక అక్యూజ్డ్ అమ్మాయి ఉందంట. దొంగలించిన నగల్ని దాని దగ్గర దాచాడంట. ఆ అక్యూజ్డ్ అమ్మాయిని ఈ చర్చికే రమ్మన్నాడంట. దానితో వీడు కాసేపు ఏకాంతంగా ఉండాలంట. 10 నిమిషాలే కదా, పోయి రానిద్దాం. మనకు ఆ దొంగలించిన నగల్లో సగం ఇస్తానంటున్నాడు. సార్, కోర్టుకి టైం అయింది సార్. అక్కడికి వెళ్తే జడ్జి అరుస్తారు. యో, అవన్నీ నేను చూసుకుంటానయ్యా, పద. సార్, ప్రాబ్లంలో ఇరుక్కుంటాం సార్. ఏం ప్రాబ్లం అయ్యా సార్? 10 నిమిషాలే కదా, వెళ్ళి రాని. నేను అప్పుడే చెప్పాను కదా సార్. నువ్వు వాడికి తినిపించురా. ఇదేంటి చూడండి రా, నవ్వండి. చాలా దాహంగా ఉంది, కొద్దిగా నీళ్ళు తాగి తర్వాత చనిపోనా? సరే, తాగు తాగు.
నువ్వెక్కడ ఉన్నావు యోవాన్? యోవాన్ యోవాన్ నాకు భయమేస్తుంది. హలో వీణా. హలో నేను చెప్పేది కొంచెం దయచేసి విను. నా ఫ్రెండ్ వందనా? కాదు, నేను అబద్ధం చెప్పినాను. నాకే పెళ్లి. ఈ విషయం వాళ్ళ ఇంటికి కూడా తెలీదు. నీతో చెప్పొద్దని నా ఫోన్ కూడా తీసి పెట్టుకున్నాడు. ఆయనకు తెలియకుండా నేను కాయిన్ బూత్ లో నుంచి మాట్లాడుతున్నాను. నేను చెప్పేది కొంచెం విను ప్లీజ్. వాడు చాలా మంచోడే. నేనే నీకు కాల్ చేసే వరకు నన్ను వదిలి. హలో ఆయన చూస్తున్నారు. ఎవరితో ఫోన్లో మాట్లాడావు నువ్వు? నా అక్కతోనే. నేను నీతో చెప్పాను కదా ఎవరితో చెప్పొద్దని. సరే, మీ సిస్టర్ వస్తాను అన్నారు కదా, ఆమె ఎక్కడా? ఇంకా రాలేదా? వచ్చేస్తుంది, వస్తుంది. డ్రామా స్టార్ట్ చేయి. ఇప్పుడు వద్దు ప్లీజ్, అర్థం చేసుకో. ఒక 3 months టైం ఇవ్వు. అమ్మా నాన్నతో పెళ్లికి నేను పర్మిషన్ అడుగుతాను. ప్లీజ్ తొందరపడకు. నేను అమ్మాయితో మాట్లాడాలా? నేనే చూసుకుంటాను. సరే నేను వెళ్తాను. నువ్వు అమ్మాయిని సేఫ్ గా ఇంట్లో డ్రాప్ చేయి. బాయ్. నా సిస్టర్ ఈ టాబ్లెట్ ఇచ్చింది, నేను వేసుకోమంది. అబార్షన్ టాబ్లెట్. ఇప్పుడు నువ్వు ఇది వేసుకో. సపోజ్ మనం నిన్న రాత్రి పడుకున్నాం కదా, అది ఏమన్నా అయితే అమ్మ నాన్నకు చెప్పలేను. అందుకే నా సిస్టర్ 3 నెలల తర్వాత అమ్మ నాన్నతో చెప్పి పర్మిషన్ తీసుకుంటా అన్నది. వద్దు, ఇక్కడ వద్దు, అందరు చూస్తారు. నీకేమన్నా వామిటింగ్ సెన్సేషన్ వస్తుంది ఈ టాబ్లెట్ వేసుకుంటే, అయితే అక్కడికి వెళ్ళు, ఆ లోపలికి వెళ్ళి వేసుకో ప్లీజ్. సరేనా? అందరు చూస్తారు, వామిట్ వస్తుంది. ప్లీజ్ లోపలికి వెళ్ళి వేసుకో ప్లీజ్. హలో హలో, ఇది ఎక్కడ ఉన్న ఫోన్ బూత్? బస్ స్టాండ్ లో ఉన్న ఫోన్ బూత్ అమ్మా. మా చెల్లి అక్కడి నుంచి ఫోన్ చేసింది. జరగండి. అమ్మాయి ఫోన్ లో మాట్లాడుతుంది. పట్టుకున్నారా లేరా? ఏ పిల్లలు, మీకు ఇక్కడ ఏం పని? పోండి. చెవుల్లో రక్తం వస్తుంది, నీకు కష్టమే. చెవులో రక్తం కనపడితే చనిపోయినట్ట. నువ్వేం డాక్టర్ అయితే లేపండి. ఆ అమ్మాయికి మేల్కొచ్చింది. ప్రభు వింటే సంతోషపెడతాడు. నీ వీణాకి మేల్కొచ్చింది, తనకేం కాలేదు. మూడో తరాన్ని కూడా వదలకుండా వేటాడుతుంది. స్త్రీ శాపం, ప్రేత శాపం. సీత, శ్రీవర్షి నిన్ను పిలుస్తావా? నిన్ను పిలుస్తున్నాడు. ఆ వాచ్ నాకు ఇస్తావా? నేను నా అమ్మని అడిగి తర్వాత ఇస్తా. సరే. ఏయ్, నువ్వేదైనా చేయకుండా ఊరుకుంటావారా? అమ్మ చాలా బోర్ కొడుతుంది. గమ్మున చూడరా. సూపర్, థ్యాంక్ యూ హెల్ మ్యాన్. సూపర్ హెల్ మ్యాన్. హలో, మీరు ఊరుకోండి, నేను మాట్లాడుతున్నాను. హలో, నీ శ్రీవర్షిని అమ్మగారిని. చెప్పండి అమ్మా. ఏమా, నీ అబ్బాయి ఏంటి పెద్ద పోకరినా? ఒక్క నిమిషం ఆగండి అమ్మా, నేను పక్కనకి వెళ్తాను. ఏంటండి విషయం? మీ అబ్బాయి నా కూతురికి క్లాస్ రూమ్ లో కిస్ ఇచ్చాడు. ఇక మీద మీ అబ్బాయి నా కూతురుతో మాట్లాడితే మా ఆయన్ని మీ ఇంటికి పంపేస్తాను. అయ్యో, హలో. అమ్మా, ఆకలిస్తుందమ్మా. రే, క్లాస్ శ్రీవర్షిని ఏం చేసావురా? నేనేం చేయలేదమ్మా. సరిపోని, బిస్కెట్ తింటావా, పాలు తాగుతావా? అమ్మా, ఈరోజు క్లాస్ లో శ్రీవర్షిని నాతో మాట్లాడలేదమ్మా. తన నీతో మాట్లాడదురా. తన నీతో మాట్లాడితే వాళ్ళ అమ్మా నాన్న తని కొడతారు. అమ్మా, తను నాతో మాట్లాడుతుంది కదా, అయితే నేను హెల్మెట్ తో చెప్పి
ఎవర్రా హెల్మెట్? వాడు నా ఫ్రెండ్, నా కంటికి మాత్రమే కనపడతాడు. వాడు ఎలా ఉంటాడు చెప్పు? వాడు బ్లాక్ కలర్ హెల్మెట్, బ్లాక్ కలర్ డ్రెస్ వేసుకుంటాడు. ఎవరితో మాట్లాడుతున్నావురా? నేను హెల్మెట్ తో మాట్లాడుతున్నాను. ఏం మాట్లాడుతున్నావు? శ్రీవర్షిని. హలో అరమండయ్య, ఈ ఫోన్ల నుంచి లాస్ట్ కాల్ మీకే కాల్ చేశారు. మీరు ఆడు సొంతారా? లేదండి, వాళ్ళ స్కూల్లో జరిగిన ఒక చిన్న విషయం గురించి మా అబ్బాయి మీద కంప్లైంట్ ఇవ్వడానికి ఫోన్ చేశారు. ఏ హస్బెండ్ వైఫ్ బైక్ లో వెళ్తున్నప్పుడు ఒక లారీ కింద పడి యాక్సిడెంట్ లో చనిపోయారమ్మా. వాళ్ళు సొంతూరులో ఎవరైనా తెలుసమ్మా? హలో అమ్మా, శ్రీవర్షిని నాతో మాట్లాడుతుంది. స్కూల్ నుంచి ఫోన్ వచ్చిందామా? విషయం తెలుసా నీకు? మీ అబ్బాయి క్లాసులో చదివే అమ్మాయి మిస్ అయిపోయింది. పోలీసులు చిన్నపిల్లలు ఎంక్వైరీ చెయ్యమమ్మా. పిల్లలు ఏం చెప్తారు? నీ పిల్లగాడుతో అడుగు. అమ్మాయి గురించి ఏమైనా తెలిస్తే ఇదిగో నా నంబర్ కి ఫోన్ చెయ్యండి. అటెండ్ చేయకపోతే పోలీస్ స్టేషన్ కు ఫోన్ చెయ్యి. నేను అక్కడే ఉంటాను. ఇందాక నువ్వెవరితో ఆడుతున్నావు? హెల్మెట్తోనే. ఇది నాకు వాడిచ్చిన చైర్. ఇది ఇది ఎవరిది? అమ్మా, ఇది శ్రీవర్షినిదమ్మా. ఇది ఎలా నీ బ్యాగ్ లోకి వచ్చింది? నాకు తెలీదమ్మా. అయ్యో, ఆ రాక్షసుని వాళ్ళ అమ్మ కంట్రోల్ చేస్తుండేది. ఇప్పుడు వీడిని ఆ రాక్షసుడు కంట్రోల్ చేస్తున్నాడు. ఇది ఎవరిది? హెల్మెట్ నాకు గిఫ్ట్ ఇచ్చాడమ్మా. మళ్ళీ ఇలా చేసావంటే ఈ రూమ్ లోనే లాక్ చేసేస్తా. నువ్వు నా మాట అసలు వినవా? ఇప్పుడు ఎవరితో మాట్లాడావు? అమ్మా, హెల్మెట్ నిన్ను. అయ్యో 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 అయ్యో, ప్రభు చెప్పినట్టే చెయ్యాలి. రారా. ప్రభు, నీ చివరి కోరిక పూర్తి చేశాన్రా. చెప్పిన మాట వింటావా వినవా? రా. తీసుకెళ్తున్నావమ్మా? రమ్మంటున్నానా? వద్దమ్మా. ఇదిగో ఇక్కడే నించో. ఇక్కడి నుంచి జరగొద్దు. ఇక్కడే నించో. ఇక్కడి నుంచి జరగొద్దు. వెళ్ళకమ్మా. అమ్మా, నన్ను వదిలి వెళ్ళ. రే అమ్మా, అమ్మా ప్లీజ్. అక్కడి నుంచి జరగొద్దు. ఏం చేస్తున్నావమ్మా? అమ్మా, కారుస్తున్నామా? అమ్మా,
ప్రభు, నువ్వు చెప్పినట్టే మన కొడుకుని చంపేశాన్రా. ఇప్పుడు చెప్పండి. నమస్కారం. మరణాన్ని నేరుగా ఎదుర్కొని ఆశ్చర్యంగా ప్రాణంతో తిరిగి వచ్చిన ఇద్దరిని ఇప్పుడు చూడబోతున్నాము. ఏమా, కెమెరా అట్టుపక్కన తిప్పు. నీ అనుభవం గురించి చెప్పండి. ఒకరోజు నేను స్పీడ్గా బైక్లో వెళ్ళాను. ఒక టర్నింగ్లో తిరిగేటప్పుడు సడన్గా బ్యాలెన్స్ పోయి ఒక ల్యాంప్ పోస్ట్లో వెళ్ళి గుద్దుకున్నాను. తలకి భయంకరమైన దెబ్బ. వెంటనే నేను కింద పడిపోయాను. నొప్పి భరించుకోలేక చూస్తే నేను కింద పడున్నాను. రథం కారిపోతుంటే నా శరీరం కింద పడున్నది నేనే చూస్తున్నా. ఆ సమయంలో ఆ తమ్ముడు చెప్పినట్టు నాకు కూడా ఒక మ్యూజిక్ వినిపించింది. ఆ గుంపుల్లో ఒక్కడిగా నేను ఒకనిగా నిలబడి నా శరీరాన్ని నేనే చూశాను. ఆ సమయంలో ఏంటో తెలీదు, ఒక శక్తి నన్ను అలాగే ఒక తుఫాన్లా వచ్చి లాకెళ్ళింది. అక్కడెళ్ళి చూస్తే చాలా ప్రకాశవంతంగా ఉండే. అలాంటి ప్రకాశాన్ని అంతకుముందు చూడలేదు. కానీ కళ్ళకి ఏం కాలేదు. ఆ ప్రకాశాన్ని చూస్తున్నప్పుడు నాకు చిన్నప్పుడు జరిగిన చాలా విషయాలు గుర్తుకొచ్చాయి. నా జీవితంలో జరిగిన అదృశ్యాలు, దురదృష్టాలు. ఇది దురదృష్టం అయితే ఒక చిన్న విషయాన్ని మార్చింటే అది అదృశ్యంగా, ఆశ్చర్యంగా అయి ఉంటుందని అప్పుడే నాకు తెలిసింది. మళ్ళీ నేను బ్రతకాలి. ఇందాక నేను చేసిన తప్పులన్నీ సరిదిద్దుకొని నేను మళ్ళీ బ్రతకాలని ఆశ కలిగింది. నేను తిరిగి వచ్చి కళ్ళు తెరిచి చూస్తే నా చుట్టూ డాక్టర్స్, నర్సు చాలా మంది ఉన్నారు. నేనేదో డెడ్ అని సర్టిఫికేట్ ఇచ్చి పోస్ట్ మార్టం చేసే పరిస్థితిలో ఉన్నట్టు నేను విన్నాను. ఇప్పుడు నేను మీ ముందు నానా అమ్మా, నీ సమస్య సూర్య అస్తమానం తర్వాత నేను చూస్తాను. అమ్మా కాళీదేవి, కాపాడమ్మా. ఇక్కడ రామా. ఈ సమయంలో పుట్టిన బిడ్డ జాతకం ప్రకారం నేను ముందే చెప్పినట్టు నువ్వు గర్భవతిగానే చనిపోయి ఉండాలి. కానీ నువ్వు బ్రతికిపోయావు కాబట్టి నీ కొడుకు 6 ఏళ్ళలో చనిపోయి ఉండాలి. లేదు స్వామి, వాడు చనిపోలేదు. చనిపోలేదా? వాడు చనిపోలేదంటే మనిషిగా ఉండడు, అమానుష్య పుత్రుడిగా ఉంటాడు. నువ్వు గర్భవతిగా ఉన్నటప్పుడు నీకు ఏదైనా ముఖ్యమైన విషయం జరిగుంటే అది గుర్తు చేసుకుని చెప్తావా? కాల్ని కింద పెట్టకూడదు. కెమెరా రికార్డ్ చేస్తుంది కదా. మీరు ఎవరు? మీ పూర్వీకులు ఏంటి? నేను నా చెల్లి కవల పిల్లలు. మా ఇద్దరికి వేరే వేరే చోట్ల ఒకే సమయంలో ఏదో చూడని యాక్సిడెంట్లు అయ్యాయి. నన్ను హాస్పిటల్లో చేర్చగానే నాకు మెల్లుకొచ్చింది. కానీ వచ్చింది చనిపోయినా నా చెల్లి గుర్తు. తన చావుని తను ఓర్చుకోలేదు. దానికి ఏం జరిగింది, ఎలా చనిపోయిందని తెలుసుకోవడానికి నా శరీరాన్ని
నా ప్రేమికుడు ప్రభుని వాడుకుంది. ప్రభు ఎవరిది? ప్రైవేట్ డిటెక్టివ్ పా. సార్, ఒక నెల ముందు వీళ్ళు సిస్టర్ ఫ్రెండ్ మ్యారేజ్కి వెళ్ళినప్పుడు ఇంట్లో ఉన్న నగలన్నీ వేసుకెళ్ళింది సార్. నెక్స్ట్ డే ఫోన్ బూత్ నుంచి కాల్ చేసి మా ఫ్రెండ్కి మ్యారేజ్ కాదు నాకే మ్యారేజ్ అని చెప్పి మళ్ళీ నేనే ఫోన్ చేస్తానని చెప్పి వెతుకోవద్దు అని చెప్పింది సార్. పోలీస్ కంప్లైంట్ ఇవ్వచ్చు కదా. 1 month అయింది సార్. అబ్బాయి వాళ్ళ ఇంట్లో కూడా ఏం తెలీదని చెప్పింది సార్. లీగల్ గా కంప్లైంట్ ఇస్తే పరువు పోతుందని ఇక్కడ ఇల్లీగల్ గా. ఏంటి శశి? మేరంటే చేసే వచ్చన్నా. హలో, నమస్తే, నా శశి మాట్లాడుతున్నాను. సంజనా కేస్ అన్నా ఏం లేదు, చిన్న హెల్ప్ కావాలి. నంబర్ 24 ఫస్ట్ స్ట్రీట్ ఆర్ఎస్ పురం సంజనా కేఎస్ అన్నా. ఏదైనా కంప్లైంట్ వచ్చిందన్నా నమ్మలో స్టేషన్లో? లైన్ లో వెయిట్ చేస్తానని చెప్పు. అన్నా చెప్పండి అన్నా. మిస్సింగ్ అన్నా? అది కూడా మిస్సింగ్ అమ్మా. దీపిక. ఇది కూడా అమ్మాయే. నలుగురు అమ్మాయిలే. ఇక్కడ రామ్మా. ఇది బాగా గమనించు. మీ సిస్టర్ ఉంది కదా, ఈ నంబర్కే ఎక్కువ మాట్లాడింది. ఆ నంబర్ ఎవరిదో తెలుసా? అది కూడా ఒక అమ్మాయిది. ఆ అమ్మాయితోనే మీ సిస్టర్ ఎక్కువ మాట్లాడింది. ఈ నంబర్ చూసావా? అది కూడా ఇంకో అమ్మాయిదే. అలాగే చూస్తుంటే అన్ని నంబర్లు అమ్మాయిలవే. ఇప్పుడు చూస్తే చివరికి ఈ ఒక్క నంబరే యాక్టివ్ గా ఉంది. అది అమ్మాయిదా అబ్బాయిదా అని తెలియట్లేదు. ఏంటి దీన్ని యాక్చువల్ గా కేసు ప్రకారం దీన్ని ఏమంటారంటే ప్రాస్టిట్యూషన్ రింగ్ అంటారు. ప్రతి 6 నెలలకి కొంతమంది అమ్మాయిని కిడ్నాప్ చేసి బయటి దేశానికి పంపిస్తారు. ఇప్పుడు ఈ నంబర్ కి కాల్ చేస్తుంటే రింగ్ వెళ్తుంది. వాడు అటెండ్ చేస్తే పట్టుకోవచ్చు. నువ్వు ధైర్యంగా భయపడకుండా ఇంటికి వెళ్ళమ్మా. తెల్లారే లోపల నేను వీడిని పట్టుకుంటాము. ససి రింగ్ అవుతుంది. వాడు అటెండ్ చేస్తే వెంటనే వాడిని ట్రేస్ చేయండి. ఏ ఫోను హలో 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 అదే ఆ అమ్మాయిల బ్రోకరు శివరామనే మీ నంబర్ ఇచ్చాడు. మీరు పెద్ద లెవెల్లో చేస్తున్నారంట. నేను ఒక 6-7 ఏళ్లుగా ఇదే లైన్ లో ఉన్నాను, కానీ ఒక కరెక్ట్ అయిన లింక్ దొరకలేదు. ఇదిగో ఇప్పుడు నా చేతిలో 2 ఐటెంలు ఉన్నాయి. ఇదిగోండి, మీరు నన్ను పార్ట్నర్ గా చేర్చుకుంటే నెలకి 2 ఐటెంలు సప్లై చేస్తాను. ఎందుకంటే మన బిజినెస్ కోసం ఒక మ్యారేజ్ బ్యూరో లాగా ఏజెన్సీ నడిపిస్తున్నాను ఇక్కడ, అంతే. 1-2 వచ్చి చిక్కుకుంటాయి. అదేంటి నేనే మాట్లాడుతున్నాను? ఫోన్లో అని చెప్పలేను, నేరుగా రండి. మీరు ఎక్కడికి రమ్మంటారు? నేను కొంచెం ఆలోచించాలి. ఎక్కడ నేనే చెప్తాను, నేనే కాల్ చేస్తాను. అది ఇప్పుడు ట్రేస్ చేస్తుంది లొకేషన్లు. ఇప్పుడు ఇంత పోలీసులు మిస్ అయ్యారానా? వారి ఏమయ్యారో తెలియదున్నా ఇందాక. అయితే దీన్ని వేరేలాగే డీల్ చేయాలి. ఎవరు? ఇంకొకరు కూడా వీసాకు అప్లై చేశారు. ఎంతమందిని చంపాలి? ముందే 2 పోలీసుల శవాలు డిస్పోజ్ చేయకుండా ఉన్నాయి. హలో, తెల్ల షర్ట్ తెల్ల ప్యాంట్ వేసుకొని నించున్నాను. చేయలేపాను చూడండి. చూసేసాను. మీరు ఒక పని చేయండి, కొంచెం ముందుకు రండి. ఫస్ట్ లెఫ్ట్ కనపడుతుందా? వచ్చేస్తున్నాను. లెఫ్టే కదా? వచ్చేస్తున్నాను. వస్తూ ఉండండి. అన్నా, ఈ అడ్రస్ ఎక్కడుందో కొంచెం చెప్తారా? హలో సార్, నిన్న మా సిస్టర్ కనపడట్లేదని మీకు ఇన్ఫార్మ్ చేసినాం కదా సార్. దాని గురించి ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉందా సార్? హలో హలో, వింటుందా? హలో సార్, లైన్లో ఉన్నారా? హలో 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 సార్, చనిపోయాడమ్మా. అయ్యో, మీరేం భయపడకండి, నేను కూడా పోలీస్ డిపార్ట్మెంట్ వాడిని. అతను నా ఫ్రెండే. నా ఫ్రెండ్ డెత్ మిస్టరీని నేను కనిపెట్టాలి కదా. మేబీ అందులో మీ సిస్టర్ డెత్ లింక్ కూడా ఉండొచ్చు కదా. నేను చెప్పిన చోటుకు మీరు రండి. అదే మీ సిస్టర్
మొబైల్ నెట్వర్క్ లాస్ట్ ట్రేస్ అయిన చోటుకి నేను ఇన్వెస్టిగేషన్లో ఉన్నాను. మీరు అక్కడికి రండి, ఓకేనా? నేనే మీకు కాల్ చేస్తాను. మీరు ఈ విషయం ఎవరితో చెప్పకండి. నేను కాల్ చేస్తే మాత్రమే రండి. నాతో టచ్ లో ఉండండి. ఈ విషయం ఎవరితో చెప్పకండి. నేను నా నంబర్ నుంచే కాల్ చేస్తాను. ఈ నంబర్ పెట్టేస్తున్నాను. దీనికి మళ్ళీ ట్రై చేయకండి. బాయ్. హలో, ఆ పిల్ల మాస్క్ లో నువ్వు మొత్తం వెళ్ళేదా? అయ్యో, ఈ సిమ్ యాక్టివ్ గా ఉన్నందువల్లే ఈ అమ్మాయి ఇక్కడికి వచ్చింది. దీనికి నువ్వేం సమాధానం చెప్తావు? నేను అన్ని సిమ్లు ఎరగొట్టి పడేస్తాను లేదా కాల్ చేస్తాను. ఇది ఎలా మిస్ అయిందో నాకు తెలియదు. ఏం సమస్య లేదు, దీన్ని కూడా చంపేద్దాం. ప్లీజ్ ప్లీజ్, నేను తెలియకుండా చేశాను. ప్లీజ్. నీ వల్ల, నీ అన్నయ్య వల్ల నేను ఇందులో చిక్కుకున్నాను. నువ్వు ప్లీజ్. అడ్వకేట్ కాదమ్మా. ఏదైనా ముఖ్యమైన విషయం ఉంటేనే అడ్వకేట్ తో చెప్తాము. నేను చర్చ్ డ్రైవర్ ని మాట్లాడుతున్నాను. చెప్పండి. ఇక్కడ ఒక అమ్మాయిని చంపేశాడు సార్. అది మాత్రం కాదు, వాడు ఇంకా ఎన్నో బాడీస్ ని నరికేశాడు సార్. వాడిని మనం ఏమి చేయలేము. పోలీస్ వాడిని పట్టుకెళ్ళడానికి వెళ్తే పిశాస్ అయిపోతాడు. మంత్రం తంత్రం అని చేశామంటే మనుషుడైపోతాడు. ఈ దయ్యాలకు మనుషులకు మధ్యలో ఒక గీత ఉంది కదా, ఆ గీతలోనే వాడు జీవించుతున్నాడు. వాడు అక్కడేనమ్మా ఉంటాడు. మన చర్చ్ ఫాదరే వాడిని పెంచారు. వాడిని ఇక్కడి నుంచి ఎలగొట్టేశారు. అందుకే అక్కడికి వెళ్ళి ఉంటున్నాడు. ఇప్పుడే 2 పోలీసులు మిస్సింగ్. అందుకే నువ్వు ముందు అక్కడి నుంచి వెళ్ళిపో. హలో, చెప్పు. హలో 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 ప్రభు, మన ఊరు బయట ఉంది కదా ఒక పాత చర్చ్. హే, అక్కడ ఎందుకు వెళ్ళావు? మా అక్కని వెతకడానికి వచ్చాను. హే, అందుకే మనం డిటెక్టివ్ మధుని చూసాం కదా, నీకెందుకు అవసరం? లేదు లేదు, ఆయన చనిపోయారంట. ఏంటి, చనిపోయారా? ఏమంటున్నావు? ప్రభు ఫోన్ కట్ చేయకు ప్లీజ్. ఆయన్ని ఎవరో చంపేశారంట.
లాస్ట్ గా మా అన్న వర్క్ చేసిన లిమిట్స్ అక్కడే. ఆయనే చెప్పారు ఆ ఏరియా డేంజర్ అని. నువ్వు ఒక్కదానివే ఎందుకు వెళ్ళావు? అలాగే మాట్లాడుతూ ఉండు, నాకు కొంచెం భయంగా ఉంది. సరే సరే, నువ్వు అక్కడే ఉండు, నేను వస్తున్నాను. ఓకే? ఏంటి, ఏమైంది? ఫాదర్, నా చెల్లి కనపట్లేదు ఫాదర్. ఇక్కడ చూడు, అది నువ్వు చెల్లి మాత్రమే కాదు, 100 పోలీస్ కూడా కనపడలేదు. ఈ విషయం నన్ను ఇన్వాల్వ్ చెయ్యవద్దు. ఎంత డబ్బు కావాలో ఇస్తా, ఎంత డబ్బులు తీసుకో, దయచేసి వెళ్ళిపో. ఫాదర్, డబ్బుల సమస్య కాదు ఫాదర్. చెవిలో ఎవరో చనిపో అంటున్నారు ఫాదర్. నా అమ్మలాగా నేను కూడా చనిపోతా అని భయం ఉంటుంది ఫాదర్. చనిపో అని అంటున్నారు ఫాదర్. ప్లీజ్ నన్ను ఇందులో ఇన్వాల్వ్ చేయవద్దు, వెళ్ళిపో. సెక్యూరిటీ, వీడికి డబ్బులు వచ్చి. ఎవ్రీథింగ్ హ్యాస్ అ గుడ్ ఎండింగ్. ఇఫ్ ఇట్స్ నాట్ గుడ్, ఇట్స్ నాట్ అన్ ఎండింగ్. రొమాన్సా? ప్రభుని చూడాలా? ప్రభుకి ఫోన్ చేయాలా? హలో హలో ప్రభు, నిన్న ఎన్నిసార్లు కాల్ చేసేది? అటెండ్ చేయలేదేంటి? నిన్న మా అన్న ఒక అక్యూజ్ ని చేసేటప్పుడు తలకి దెబ్బ తగిలింది. ఇప్పుడు హాస్పిటల్లో అన్కాన్షియస్ గా ఉన్నారు. అయ్యో, అయితే నేను వచ్చి చూడాలా? ఇప్పుడు వద్దు, అన్న రికవర్ అయితే నేనే నేను ఇంట్రొడ్యూస్ చేస్తాను. సరే, ఇప్పుడు నేను నిన్ను కలవాలే. ఎందుకు నీ సిస్టర్ డ్రెస్ వేసుకున్నావు? ఆమె వెళ్ళిపోయిన తర్వాత నువ్వు ఇలాగే బిహేవ్ చేస్తావు. వీణా, ఏమైంది? వీణా, ఏమండి, ఇక్కడ ఒక పాప ఉండింది. ఎక్కడపై? ఏంటి పాపనా? ఇక్కడే. సార్, ఆమె మెంటలీ డిస్టర్బ్డ్ అని అనుకుంటున్నాను, కొంచెం చూసుకోండి. లేదండి, నేను ఇక్కడే చూసాను. ఇక్కడే చూసాను. లేదు, నేను పాపని చూసాను. పాపా, అక్కడ చూడు. తన ఆశపడినట్టు ఒక్క జీవితం దొరకపోతుందని అబార్షన్ టాబ్లెట్ అనుకోని సైనైడ్ టాబ్లెట్ తిని చనిపోయింది. దానికి చేసిన నమ్మక ద్రోహాన్ని వాడికి తిరిగి చెయ్యాలని అదే చర్చికి మళ్ళీ వచ్చింది. ప్రభు కూడా ఆడికొచ్చాడు. వాడక్కడికి వచ్చిన కారణం నా కోసమే, ఎందుకంటే నన్ను అంత లవ్ చేశాడు. కానీ నాలో ఉన్న నా చెల్లి గురించి వాడికి తెలియదు. అది మాత్రం కాదు, నా చెల్లిని చంపినోడికి ప్రభు అన్నకి ఒక నేరు సంబంధం ఉంది. ఏ తప్పు చేయని నేరస్తులని జామీన్ నుంచి బయటకు పంపిస్తారు, పోలీసే వాళ్ళని చంపేస్తారు. ఈ రోజు నేను బెయిల్లో వచ్చాను, ఒకవేళ రేపు నన్ను కూడా చంపేస్తారేమో. నా ప్రాణానికి గ్యారంటీ లేదు, నాకు పోలీస్ మీద నమ్మకం లేదు. అందుకే నేను టీవీ ఇంటర్వ్యూ ఇస్తున్నాను. మీరు ఈ ఇంటర్వ్యూ టీవీలో వేస్తే నా ప్రాణం పోకుండా ఉండొచ్చు. ఒకవేళ నేను బ్రతికే ఉంటే అన్నటి చూడండి. నమస్కారం. ఏంటి పోసా? తిరిగి పడుగని చేతులు విరిగాయి. తిరిగేవో ఏంటి ఏంటి ఏమైనా చెప్పాలనుకుంటున్నావా? అరవకుండా చెప్పాలి, అర్థమైందా? అయితే ఆ నల్ల హెల్మెట్, ఆ నల్ల డ్రెస్ వేసుకున్నానంత ఎవరు? వాడు యాంటీ క్రైస్ట్. నేను గర్భం లోపల ఉన్నప్పుడే వాడిని తినేసే కల్కి అవతారంగా పుట్టాను. వాడు వేరే, నేను వేరే. దేనికి పేరు ఏంటో తెలుసా? నార్సిసిజం. వాళ్ళని వాళ్ళే దేవుడు అనుకునే ఒక మన వ్యాధి. నీకు పిల్లేరి పుట్టాలని నీకు తెలుసు, నాకు కూడా తెలుసు. అందుకే నువ్వు అందరు అమ్మాయిల్ని చంపుతున్నావు ఏంటి?
నాకెలా తెలుసు అనుకుంటున్నావా? నేను చెప్పేది నీకు వినిపిస్తుందా అని తెలియదున్నా. నేను లవ్ చేసి అమ్మాయి అదేంటో బ్లాక్ హెల్మెట్ దయ్యం పిశాసని అంటుందన్నా. నేను చెప్పేది నీకు వినిపిస్తుందా అని తెలియదున్నా. నేను లవ్ చేసే అమ్మాయి వెళ్ళిపోయిన తన ట్విన్ సిస్టర్ లాగే బిహేవ్ చేస్తుంది. దయ్యం రేప్ చేస్తుంది, పిశాస్ రేప్ చేస్తుంది అని చెప్తుంది అన్నా. నువ్వెప్పుడు లేస్తావన్నా? అయ్యా 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 నేను కలికే అవుతారు. వాడు వేరే, నేను వేరే. బాబు అన్నా, నేను హాస్పిటల్లో పడుకున్నాను చూడు. నేను కళ్ళు మాత్రమే తెరిచి చూడలేకపోయాను, కానీ నువ్వు చెప్పిన ఒక్కొక్క విషయం నా చెవిల్లో స్పష్టంగా వినిపించింది. నువ్వు చెప్పావే, నల్ల హెల్మెట్, నల్ల డ్రెస్సు, నీ లవరు అదేరా నన్ను కోమా నుంచి లేపింది. ఒకటి తెలుసుకో, నీ లవ్వరు నిన్ను మోసం చేయలేదు, ఎందుకంటే తను నీ లవ్వరుగానే లేదు. ఏం చెప్తున్నావునా? కనిపించలేని తని టిన్స్టర్లాగా ప్రవసిస్తుంది నావే. తని కనిపించకపోలేదు, చనిపోయింది. బస్ స్టాండ్ టాయిలెట్ లో సూసైడ్ చేసుకునే ఒక అనాథ సౌమణి. కేస్ క్లోజ్డ్. కారణం చాయ్ మేరా చైల్డ్. అర్థం కాలేదా? తల్లి కడుపులో ఉన్నప్పుడే ఇంకొక పిన్నాని తినేసి ఒండరిగా పుడుతుంది తెలుసా? దానికి పేరే చాయ్ మేరా. నువ్వు ఉన్నావు కదా నల్లా హెల్మెట్, వాడే ఒక బయోలాజికల్ చాయ్ మేరా. నీ లవర్కు బైక్ యాక్సిడెంట్ అయిన అదే సమయంలో తన సిస్టర్ చనిపోయింది. సో అది స్పిరిచువల్ చాయ్ మేరా. బయోలాజికల్ చాయ్ మేరా, స్పిరిచువల్ చాయ్ మేరా. అర్థమవుతుందా? వాడిని పట్టుకోవడానికి నేను నిన్ను ఒక ఎరగా ప్రయోగిస్తాను. వాణ్ణి పట్టుకోలేము, వాణ్ణి దాసనం చేయాలి. నువ్వు నాకొక సహాయం చేస్తావా? చేస్తాను. అయ్యా అయ్యా ఏమైంది? అయ్యా ప్రభు చూడు, ప్రభు మ్యాచ్ బాక్స్ ఉందా? పోయి మ్యాచ్ బాక్స్ ఉందని ఆ బ్లాక్ హెల్మెట్ ని అడుగు. ఏమన్నావు? ఇప్పుడు ఇటు పక్కన క్రాస్ అయ్యాడే వాడే హెల్మెట్ వేసుకొని. వాడినే చెప్తున్నాను. నల్ల డ్రెస్ నల్ల హెల్మెట్ వేసుకున్నాడా? అవును. ఏమంటున్నావు? ఏమి లేదు, ఏమి లేదు. ఎందుకు ఇలా భయపట్టిస్తున్నారు? ఇదిగో చెల్లమ్మా, ఆ డిటెక్టివ్ పోలీస్ నే చంపాడనో కదా, వాడు ఇక్కడే తిరుగుతున్నాడు. ఇప్పుడు కూడా ఇక్కడే ఉన్నారు. వాడు ఇందాక మీ వెనకే నిల్చున్నాడు. వాడు మనిషే కాదు, దెయ్యం కూడా కాదు. ఏమంటున్నావమ్మా? ఇది టైం వేస్ట్. డబ్బు రిటర్న్ చేసి వెళ్ళిపోదాం. మా ఈ కొండ పైన ఉన్న సంఖ్యల స్వామి నీలాగే అమ్మా. అప్పుడప్పుడు ఈ చర్చ్ ముందు వచ్చి నిల్చొని ఏడిసి క్షమాపణ అడుగుతారు. ఏంటని అడిగితే వాళ్ళ నాన్న కూడా సంకల్ల స్వామి అంట, కానీ చెడ్డ స్వామి అంట. గుడి కలసాన్ని దొంగలించి స్వామి అంట. వాళ్ళ నాన్న చేసిన పాపానికి ఈ చర్చ్ ముందు వచ్చి నిల్చొని ఈ స్వామి ఏడిచి క్షమాపణ అడుగుతారు. ఈ చర్చ్లో ఉన్నోళ్ళ గురించి ఈ స్వామికి బాగా తెలుసమ్మా. తప్పకుండా నీకు సాయం చేస్తారమ్మా. అయ్యో
అయ్యో సామిని ఎవరో చంపేస్తారమ్మా. అమ్మా వద్దమ్మా, వెళ్ళిపోదామమ్మా. ఎవరు చేశారో ఎందుకు చేశారో. రామా వెళ్తాం. అమ్మా అమ్మా అది తీయగామా. రామా వెళ్ళిపోతాం. నాకు భయంగా ఉంది. రామా వెళ్తాం. అది తీయగామా. అమ్మా రామా వెళ్దాం. అమ్మా వెళ్దామా. పదమ్మా. ఉండండి, ఇక్కడ చూడండి. నా జీవితంలో ఇంతకు ముందు జరిగినవన్నీ బొమ్మలా గీశారు. నేను ఈ చర్చికి ముందు ఉన్నంత వరకు గీశారు. ఆ లాస్ట్ 2 పేజీలు చూడండి. ఆయనకి ఏమి జరగబోతుందో గీశారు. ఆయన ఎలా చనిపోయారో కూడా గీశారు. ఇదంతా ఆయన చనిపోయే ముందే గీశారు. వెళ్దామా. రామా వెళ్దాం. భయంగా ఉంటుంది మా నాకు. వద్దమ్మా వెళ్దాం. జాతరలో కాల్చదని కదా ఈ బొమ్మ? అవును, ఆ బొమ్మలో అలాగే గీసుండే. బొమ్మని పట్టుకొని పిచ్చి పిచ్చిగా చేస్తుంది ఆ పిల్ల. ఆ పేపర్లో ఏం గీసుందో. ఆ చిత్రంలో ఏముండే? తన చేసిన బొమ్మతో పాటు తను కూడా కాలిపోతేనే వాణ్ణి నాశనం చెయ్యొచ్చని ఉండింది. నన్ను వదిలేయమ్మా. నన్ను వదిలేదు. నాకు ఇదంతా భయం వేస్తుంది. అక్క నేను వెళ్ళిపోతాను. అక్క నేను నీతో మాట్లాడాలి. ఒరే పాపిష్టుడా, నీ బిడ్డ నా కడుపులో ఉంది. నువ్వు మాట్లాడకపోతే నేను చంపేస్తాను. నీ బిడ్డ చంపేస్తాను. నేను కలికి అవుతాను. ఒక పాప చావుకి నేను కారణంగా ఉండను. నువ్వు తప్పు చేస్తున్నావు. నువ్వు వచ్చేయి. లేదు, మనం ఇద్దరం వాని జీవితం తినింది చాలు. నువ్వు వాడిని వదిలేసి వెళ్ళిపో. బాగున్నావా? ఇదిగో, ఇది నువ్వు చేసిన బొమ్మ. ఇది అది నా లోపల జీవించే విషక్రిమి. అది అర్థమవుతుందా? నువ్వు నన్ను పిచ్చిదాన్ని చేస్తున్నావు. నేనేం చేయట్లేదు. వీడే నేను పిచ్చోడు చేస్తున్నాడు. వాడు వేరే, నేను వేరే. నువ్వు నన్ను మోసం చేశావు. కాదు కాదు, నేను చేయట్లేదు. వాడు నన్ను పిలుస్తున్నాడు. వాడి నిన్ను ఏమర్చాడు. వాడు వేరే, నేను వేరే. ఒకవేళ వీడితో నేను ఉంటే వాడు నిన్ను చంపేస్తాడు. వాడు నిన్ను చంపేస్తే నీలో ఉన్న నా బిడ్డ కూడా చనిపోతుంది. నా బిడ్డ కోసమే నేను అని వదిలేసి వచ్చేసాను. నా బిడ్డని ముట్టుకోదు. నా బిడ్డ దగ్గర రాదు. ఇది మా అమ్మది. నేను చనిపోతే కానీ నా బిడ్డ ఈ భూమిపై జన్మిస్తుంది. వద్దు, వద్దు. ఒక నిమిషం ఆగు. వెళ్ళొద్దు. చనిపోతాను. ఒక నిమిషం ఆగు.
సావుని హలో తమ్ముడు ఫాదర్ పోలీసులకు ఇన్ఫార్మ్ చేయాలి. మీరు అక్కడే ఉంటే అనవసరంగా సమస్యలు ఎదుర్కొంటారు. త్వరగా వెళ్ళిపోండి. ఓకే ఫాదర్. ఏ మీనా, టైం అయింది, చెకప్ కి హాస్పిటల్ వెళ్ళాలి. హాస్పిటల్ చెకప్ ఎందుకు? నీకు 7 months అయింది కదా డెలివరీ టైం, ఇంకా ఒక్క చెకప్ కూడా వెళ్ళలేదు. నీ మెడలో తాళి లేది అని సిగ్గుపడి రావట్లేదా? నేను నీకు తాళి కడతాను, హాస్పిటల్ చెకప్ వెళ్తాం. ఓకే? అది ఆ అమానుషుణ్ణి మోసం చెయ్యడానికి గర్భంగా ఉన్నట్టు నటించింది. ఆ బిడ్డని నేను ఎప్పుడూ అబార్షన్ చేశాను. ఏదో బాధగా తెలుస్తుంది నాన్న. నా చెల్లి చేసిన పాపానికి నాకు ఎందుకు శిక్ష ఇస్తున్నారు? స్వామి కాపాడండి, స్వామి కాపాడండి, స్వామి ఎక్కడ? మీరు మనిషినా? అసలు నువ్వు నా వీణా కాదు. నా అన్న చెప్తే కూడా నేను నమ్మలేదు. నీ స్వార్థం కోసం నా వీణాని చంపేశావు. వద్దు వద్దు, నా చెల్లి చేసిన పాపానికి నాకు ఎందుకు శిక్ష ఇస్తున్నారు? వెల్కమ్ టు బెర్సా వరల్డ్. నన్ను క్షమించక్క. వందన 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 వందన, ఆగు, నువ్వు చనిపోయావు. వందన 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 వందన, అయ్యో అయ్యో వందన. వెల్కమ్ టు బెర్సా వరల్డ్. ప్రెగ్నెన్సీ టెస్ట్ చేయాలి. ప్రభు, ఎందుకు నన్ను వదిలేసి వెళ్ళిపోయావు? ప్రెగ్నెన్సీ టెస్ట్ చేయాలి ప్రభు. నా శరీరంలో ఉండి నువ్వు చేసిన తప్పు వల్ల నమ్మక ద్రోహం పాపాన్ని నేను నా కడుపుల్లో మోస్తున్నాను. చెప్తే అర్థం కాదు, అందుకే నాకు జరిగింది మీకు చూపించాను. అర్థమైందా? అలాగా నువ్వు వాడిని జన్మించే బదులు వాడిని అబోర్షన్ చేసిండవచ్చు కదా. తను ప్రెగ్నెంట్ గా ఉందని తనని నమ్మించి చంపేసింది.
నన్ను కూడా మంచి మోసం చేసి నేను గొప్ప పడి వెళ్ళిపోయాను. అదంతా కాకుండా తన కడుపులో పెరుగుతున్న బిడ్డకి నన్నని వెళ్ళి హాస్పిటల్ లేవు ఫాదర్. చివరి వరకు ఆ బిడ్డని ఏం చేయలేకపోయాను. అది పెరిగే కోది నాకు అలాగే పిచ్చెక్కుతుంది ఫాదర్. చెవిలో ఎవరో చనిపో అంటున్నారు ఫాదర్. వాడు సాధారణ మనిషినా ఉన్నదప్పుడే సైతన్ లాగా ఉండేవాడు. ఇప్పుడు వాడు చనిపోయి నిజంగా సైతన్ అయిపోయాడు. వాడు బయాలజికల్ చాయ్మేరా, అది స్పిరిచువల్ చాయ్మేరా. నువ్వు నా మాట విను. తను నా లవ్వర్ ఫాదర్. పో, మొదలేసి వెళ్ళిపో. నీకేది మంచిది కాదు. వాడన్నా కూడా క్రైమ్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్. క్రైమ్ బ్రాంచా? ఎవరు? ఇప్పుడు మెంటల్ హాస్పిటల్ ఉండాడు సార్. అక్యూస్డ్ ఆయన తలపై కొట్టాడే సార్. వాళ్ళు నాన్న కూడా డ్యూటీలో ఉన్నప్పుడే బ్రిడ్జ్ పైన ఆటోతో యాక్సిడెంట్ అయ్యి జీప్ లో చనిపోయారా సార్, గుర్తుందా? అవునవును. సరే, సూసైడ్ నోట్ ఏదైనా ఉందా? ఉంది సార్. చదువు. ఒక్క నిమిషం సార్. తన లవర్ వీణాకి రాశాడు సార్. చదువుతాను సార్. నా చెవులో వినిపించే శబ్దం నేను భరించలేను. నన్ను క్షమించు. ఆ పాప పుట్టినాక దయచేసి దాన్ని చంపే. ఇదే నా చివరి కోరిక. విత్ లవ్ ప్రభు అని రాశాడు సార్. సమయం గడిచిపోయింది. నాకు కొడుకు కూడా పుట్టాడు. ఏమైనా కానీ తల్లి ప్రేమ కదా, వదిలేలేను కదా. చాలా ప్రేమతో పెంచాను. కానీ 6 వయసులోనే వాడి క్లాసులో చదివే ఒక అమ్మాయినే చంపి మాయం చేశాడు. ఎక్కడ వాడి నాన్నలాగే వాడి కూడా ఆ పని చెయ్యొద్దనే వాడిని చంపేయాలనుకున్నాను. శబ్దం వినిపించింది, కానీ వాడు మాయమైపోయాడు. నీ కన్ను కొడుకునే చంపేశావే, నువ్వు ఒక ఆడుదానివేనా? నేను అలాగే అనుకున్నాను. 18 ఏళ్లుగా ఏడుస్తున్నాను, కానీ వాడు చావలేదు. ఒక్క వారం నుండి 7 వయసమ్మాయిల ఆత్మలు నా చెవుల్లో చెప్తున్నాయి. మేడం, ఇలా లాస్ట్ మినిట్ లో చెప్తే ఎలా మేడం? నేను మీకోసం 3 గంటలుగా వేచున్నాను. నా కోసం ఒక్కసారి మీరు మీ ఫ్రెండ్స్ ఈ రహస్య గుహకొచ్చి ప్రార్థన చేసి వేడుకోండి మేడం. మీకు మళ్ళీ ఆత్మహత్య చేసుకోవాలనిపించదు మేడం. నన్ను నమ్మండి మేడం. వెయిట్ చేస్తున్నాను మేడం. ప్లీజ్ మేడం, ఒక్కసారి రండి మేడం. రండి రండి. నమస్తే. హలో మేడం. వెళ్ళిపో. ఏంటయ్యా ఇది? 2 యాక్సిడెంట్ అయ్యా సార్. అక్కడ నో ఎంట్రీ ఫెన్సింగ్ ఉండేది, ఎవరు కట్ చేశారు సార్. అందుకే కారు ముంతలిపడి యాక్సిడెంట్ అయ్యి. ఎవడయ్యా కట్ చేసి ఉంటాడు? సార్ ఐ విట్నెస్ చెప్పాడు అక్కడ ఒక గుడ్డి ఎవడో వెళ్ళాడని. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కి చెప్పి ఆ రోడ్ బ్లాక్ చేసి ఒక గార్డ్ ను పెట్టమని చెప్పు. హలో మేడం, నేను వెయిట్ చేస్తున్నాను మేడం. మీరు నన్ను అనుమానించొద్దు మేడం. అనుమానించకండి. ఎందుకంటే ముందే నాపై రిషి శాపం ఉంది. నేను చిక్కుకున్నాను. హిందూ పత్తంలో 13 రకాల శాపాలున్నాయంట. అందులో మన పూర్వీకులు సంపాదించి పెట్టుకున్న శాపాలు ఏవని మనకు తెలియదు కదా. ఈ రహస్య గుహకొచ్చి ప్రార్థన చేస్తే అన్ని శాపాల నుంచి ముక్తి దొరుకుతుంది. దయచేసి రండి మేడం. ప్లీజ్ మేడం, రండి. సారీ, ఉన్నారా? చూసి
బ్రేక్ బ్రేక్. ఒక అమ్మాయి చావలేదు. చావలేదా? చావలేదా? చూడు. ఎంతమంది అమ్మాయిలు ప్రాణాలతో ఉన్నారు? ఒక అమ్మాయి. మేడం మేడం ఏమైంది? ఎక్కడున్నారు మేడం? ఇక్కడే ఉంది. ఎక్కడ? ఎటు పక్కన? లెఫ్ట్ లోనా? లెఫ్ట్. వెళ్ళు. చంపే. ఓకే మేడం ఎక్కడున్నారు మేడం? వచ్చేసారు. ఏం కాలేదు. ఏం కాలేదు. నేనే జన్మించాను కదా, నా వల్ల మాత్రమే వారిని నాశనం చెయ్యొచ్చంట. ఆ విషయం ఆ చనిపోయిన 7 అమ్మాయిలే నాతో చెప్పారు. ఏమా ఈ రోజు రాత్రి ఈ మైని మన ఇంట్లో ఉండ నీవు. ఇప్పుడేనా? నువ్వు వెంటనే బయలుదేరు పోమా. వర్షిణి, ముందు తీసిన వీడియోలో మెమరీ ఉంది కానీ ప్లే అవ్వలేదు కదా. ఆ కెమెరా మనం బ్యాగ్ లోనే కదా ఉంది. అవును నాన్న, బ్యాగ్ లోనే ఉంది. సరే మీరు వెళ్ళండి అమ్మా. సరే నాన్న. ప్లే అవుతుంది. నేను వచ్చేదాకా ఎవరు మాట్లాడవద్దు, రాస్తూ ఉండండి సరేనా? మా చెల్లి కనబడలేదు. 5 ఏళ్ళుగా. ఏంట్రా? ఒక 20 రూపాయలు ఇవ్వనా? 20 రూపాయలు మందు తాగాలి. నువ్వు ఇలాగే తాగుతుంటే నీ అమ్మలాగా నీకు కూడా పిచ్చెక్కి చనిపోతావు. మందు తాగలేదంటే చెవిలో ఎవరో చనిపో చెప్తున్నారన్నా. ఏంటమ్మా ఒంటరిగా నిలబడ్డావు? పోయిన వారం మా అమ్మ నాయన బైక్ లో పోయేటప్పుడు లారీ టైర్ కింద పడి చనిపోయారు అంకుల్. మా అమ్మ నాయన లేకుంటే నేను ఉండలేను అంకుల్. నాకు వాళ్ళ దగ్గర వెళ్ళాలి. ఏ టైర్ కింద పడితే నొప్పి లేకుండా చనిపోవచ్చు అంకుల్. మీ అమ్మా నాన్నతో మాట్లాడాలా? అవును అంకుల్. నేను మాట్లాడిస్తానమ్మా. నిజంగానా అంకుల్? రామా. వాటిని నా చేతులతో చంపాలి. నువ్వు ఆత్మహత్య చేసుకుంటావని సోషల్ మీడియాలో పోస్ట్ చేయమా. 24 గంటల్లోపు నా కొడుకే నిన్ను వెతికి వస్తాడంట. మీకెలా తెలుసు? నా కొడుకు వల్ల బాధపడుతున్న 7 ఆత్మలున్నాయి. అందులో ఒక్క అమ్మాయి ఆత్మనే ఇప్పుడే నాతో చెప్పింది. అది చెప్పేది నాకు మాత్రమే వినిపిస్తుంది. చూడండి చేశాను. ఉండమ్మా. నా కొడుకు నిన్ను కూడా చంపేస్తాడంటమ్మా. మీరెందుకు సూసైడ్ చేసుకోవాలని నిర్ణయం తీసుకున్నారు? మా నాన్నగారు ఇప్పుడే చనిపోయారు. ఆ బాధ నుండి నేను ఇంకా బయటకి రాలేదు. లైఫ్ ఆఫ్టర్ డెత్ లో మీకు నమ్మకం ఉందా? ఏంటి ఈ దయం, భూతాలు దాని గురించి అడుగుతున్నారా? లేదు, నేననేది వేరే, అంగదానం. ఓకే, దాని గురించి నేను తర్వాత ఆలోచిస్తాను. మీ గురించి చెప్పండి. నా గురించా? అవును,
మీ కళ్ళు ఎలా పోయాయి? నా క్లాస్లో చదివే ఒక అమ్మాయి కనబడకుండా పోయింది. ఆ అమ్మాయి థింగ్స్ నా బ్యాగ్లో ఉండిపోయాయి. మా అమ్మ అది చూసి ఆ అమ్మాయి ఎక్కడికి వెళ్ళిందని అడిగింది. అది నిజంగా నాకు తెలియదు. తర్వాత కోపంతో నన్ను ఎక్కడికో తీసుకెళ్ళింది. తర్వాత నాకు యాక్సిడెంట్ అయ్యాక నేను గుంతలోకి వెళ్ళి పడిపోయాను. నా తల అంతటా రక్తం. అమ్మ వచ్చి నన్ను వెతికింది, అటు ఇటు అన్ని దిక్కులు వెతికింది. కానీ నేనున్న చోటు అమ్మకి కనపడలేదు. రోడ్లో వెళ్తున్న ఒక అతను నన్ను హాస్పిటల్కి తీసుకెళ్లి చేర్చారంట. స్ట్రోక్ వచ్చిందంట. నా స్కల్లులో దెబ్బ తగిలిందంట. అప్పుడే నా దృష్టి కూడా పోయిందంట. అమ్మ పాపం, నేను కనబడకుండా పోయానని ఎవరితో చెప్పకుండా ఆ బాధతోనే ఇల్లు వదిలేసి వెళ్ళిపోయిందంట. నన్ను పార్క్ బయట కొడుతున్నారు. కాపాడు, అక్కడ నన్ను పార్క్ బయట కొడుతున్నారు. ఫ్రాడ్ అయ్యా, కాపాడు. చేస్తాడు. కొట్టండి, బాగా కొట్టండి. వదలకండి, వదలండి. నేనే భయపడకు, వదిలేయండి ప్లీజ్. నీకు తెలుసామా? వదిలేయండి, నేనే. భయపడదు, నేనే. ఏం లేదు, ఏం లేదు, ఏం లేదు, ఏం లేదు. లోపల నీతో మాట్లాడాడు కదా, వాడిని నమ్మకు. వాడు చాలా మంది అమ్మాయిల్ని చంపేశాడు. నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో. నన్ను పెళ్లి చేసుకుంటావా? ఏమన్నారు? నన్ను పెళ్లి చేసుకుంటావా అని అడిగాను. నిజంగానా? అవును. నేను చెప్పిన అమ్మాయి నిన్ను చంపే నిన్ను మోసం చేస్తుంది. నిన్ను పెళ్లి చేసుకోవడానికి గుడికి తీసుకెళ్ళట్లేదు. ఏమైంది? నేను చెప్పాను కదా, ఎప్పుడు చెవులో వినిపిస్తూ ఉంటుందని. అవును, అది చెప్తుంది ఇక్కడి నుంచి వెళ్ళిపోదామని. అది ఏం లేదురా. లేదు, నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటానని అబద్ధం చెప్పి గుడికి తీసుకెళ్తామని వేరే ఏదో చోటుకి తీసుకెళ్తున్నావంట. ఇప్పుడు నువ్వేం చేయపోతావు? నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో. నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో. మనిషిని చంపడానికి నా ప్రాణమే కానుకగా ఇస్తున్నానమ్మా. నీ వంశంలో మిగిలిన అందరినీ నాశనం చేసి తన విత్తనంతో తన కూడా కలిసి నాశనం అవుతుంది. నేను గీసిన రాత రాయగా మారిపోయిన ఈ కలియుగంలో శాపం అనే భాషలో చెక్కేశాను.
ఈ గురించి నేను ఎవరికి తప్పుగా ఏం చెప్పలేదమ్మా. నన్ను మళ్ళీ నీ కడుపులోకి రాణించినందుకు చాలా థ్యాంక్స్ అమ్మా. నీతో చనిపోయేది నా భాగ్యం అమ్మా. చివరిగా ఒక అమ్మాయి ఆ అద్దంలో చూసింది కదా, దానివల్ల ఆమె కళ్ళు పోయాయి. ఆ అమ్మాయి వేరెవరు కాదండి, ఈ వీడియో షూట్ చేస్తున్న ఈ చెల్లమ్మే. నాకు ఈ 3 తరాలకి ఒక సంబంధం ఉంది. నా సైకియాట్రిక్ డాక్టర్ తాత ఆటోలో వెళ్తున్నప్పుడు మధ్యలో కార్ యాక్సిడెంట్ అయిన ఫ్యామిలీకి లిఫ్ట్ వచ్చిండొచ్చు. యో బండిది అయ్యా. అలా ఇవ్వనందువల్ల మా తాత అయిన ఆ ఆటో డ్రైవర్ ఇంకా ఈ కెమెరా ఉమన్ తాత కూడా ఆ యాక్సిడెంట్లో చనిపోకుండా ఉండుంటారు. అలాగే నా నాన్న కూడా ఆ టర్నింగ్ లో ఒక 6 ఏళ్ల అబ్బాయిని హిట్ అండ్ రన్ చేయకుండా ఉండుండొచ్చు. అలా చేసినందువల్ల ఏమైందంటే ఆయన చెవులో ఏదో ఉరేసుకో అని ఎవరు చెప్పేటట్టు వినేపెట్టుండదు. అది విని ఆయన ఉరేసుకొని చనిపోకుండా ఉండుంటారు. ఈ చెల్లమ్మ నాన్న ఇంకా బైక్ యాక్సిడెంట్ లో చనిపోయి ఉండరు. వాళ్ళ బైక్ ఒక లారీ కింద పడి వాళ్ళు చనిపోయారు. ఏమండి, వాళ్ళతో ఒక చిన్న పాప ఉందా? లేదు, హస్బెండ్ అండ్ వైఫ్ మాత్రమే బైక్ లో వచ్చారు. మేడం ఇక్కడ అంబులెన్స్ వచ్చింది, నేను ఫోన్ పెట్టేస్తాను. నేను కూడా ఒక బైక్ యాక్సిడెంట్ లో చనిపోయి తర్వాత లేసొచ్చి మళ్ళీ మీ ముందు నించోని మాట్లాడుండను. కళ్ళు కడపనకున్నా పర్లేదని ఈ వీడియోని ఈ సిస్టర్ షూట్ చేసుండరు. ప్రకృతి తనంతలోనే సంతులనం చేసుకుంటుంది. చివరిగా మిగిలిన ఆ అద్దం ఒక చిన్నంగా మిగిలిపోయింది. ఆ అద్దాన్ని చూస్తే ఎవరు కనిపిస్తారు? మనమే ఈ సూత్రంలో చెప్పబడ్డ LHS. మనం పోయిన జన్మల పాపం సంపాదించి ఈ జన్మలో పాపాలు శ్రాపాలు సంపాదించిన కుటుంబంలో జన్మించినా కూడా మన కంట్రోల్లో ఉన్న అహమ కర్మాని పుణ్యకర్మగా మార్చొచ్చు. ఎలా మార్చొచ్చు? మంచిదే ఆలోచించి మంచిదే చేస్తే పుణ్యకర్మగా మారుతుంది. అలా మారితే మనకు పుట్టపోయే పిల్లలు కూడా పుణ్య సంచిత కర్మ పిల్లలుగానే పుడతారు. మనము వచ్చే జన్మలో పుట్టపోయే కుటుంబం పుణ్యం చేసిన కుటుంబంగా ఉంటుంది. కలియుగం నుండి స్వర్ణయుగానికి వెళదాం. LHS = RHS. ఇదేనండి ప్రకృతి సూత్రం. ఇది నమ్మలేకపోతున్నారా? కావాలంటే ఒక ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ చెప్పాలా? ఒక తీవ్రవాది లక్ష్యం ఏమై ఉంటుంది? ప్రభుత్వం చేసే ఒక్కొక్క విషయానికి అమాయక ప్రజలు బాధ్యత తీసుకోవాలి. ఎందుకంటే వీళ్ళని ఏలే అధికారం వాళ్ళకు ఇచ్చింది ఈ అమాయక ప్రజలే. ప్రకృతి కూడా ఒక రకంగా తీవ్రవాదేనండి. అమ్మా నాన్న చేసే ఒక్కొక్క విషయానికి అమాయక పిల్లలు బాధ్యత తీసుకోవాలి. ఎందుకంటే వాళ్ళకి అమ్మా నాన్న స్థానం ఇచ్చిందే ఈ అమాయక పిల్లలే. LHS అయిన మనము చేసే ఒక్కొక్క విషయానికి దానికి సమమైన ప్రకృతి ఎదురు విషయం ఉంటుంది. ఇది ఒప్పుకున్నబడ్డ ఒక సైన్స్ సూత్రమే. హీరో ఎలా విల్లన్ ని గెలుస్తాడు? విల్లన్ వీక్నెస్ ని కనబట్టే కదా గెలుస్తాడు. ఇక్కడ మనం హీరో అయితే ప్రకృతియే మన విల్లన్. ప్రకృతిని ఎలా గెలవచ్చు? అదేనండి, ప్రకృతి వీక్నెస్ మనకు తెలుసు కదా. ప్రకృతి మనల్ని ఆటాడించే ఫార్ములా. ఈ అబ్బాయి అమ్మగారు ఎవరు? వీళ్ళ అమ్మని బస్టాండ్ బాత్రూమ్ నుంచి వీడు చిన్నప్పుడు పసిబిడ్డగా ఉన్నప్పుడు చర్చ్ ఫాదరే సార్ ఇక్కడికి తెచ్చి పెంచారు. ఆయన తమ్ముడు వీళ్ళని ఏదో చేశాడని ఇతనికి ఏం కావద్దని వాళ్ళని ఇక్కడికి తెచ్చి ఉంచుకున్నాడు సార్. ఆ చెడ్డోడు ఆ అమ్మాయితోటే తప్పుగా ప్రవర్తించడానికి ప్రయత్నించాడు సార్. పాపం తన బాత్రూంలోనే కాల్చుకొని చనిపోయింది సార్.
కల్కి అవతారం తెల్లగుర్రంపై కత్తి పట్టుకొని రాదు. విష్ణు అవతారమైన కల్కి మీ చెడ్డ ఆలోచనల్ని చంపి, శివుడు మీ పాత కట్టిన చెడ్డు భావాలని మలిపేసి, బ్రహ్మ మీలో ఉన్న కాలం ఒక అద్దం, సమయం మీ ఆలోచన, మీ ఆలోచనలో ఉన్న విషయాలనే కాలం మీ కళ్ళకు చూపిస్తుంది అనే తెలివి మీకు కలిగిస్తే స్వర్ణయుగం మీ కోసం తెరుచుకుంటుంది.